నమస్తే. మన తొలి వెలుగు స్టూడియోలో ప్రస్తుతం నా ముందున్నారు భారతీయ జనతా పార్టీ మెదక్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి ఎవరు? రఘునందన్ రావు గారు. నమస్తే రఘునందన్ రావు గారు. నమస్తే. సో జనాన్ని అడుగుతున్నా, ఎవరు మీ క్లారిటీ ఉందా లేదా అని. నియోజకవర్గ ప్రజల వరకు చేరిందా లేదా, అసలు ఈయన దుబ్బాకకే పరిమితమైందా, తిరుగుతున్నాడా లేదా మెదక్ నియోజకవర్గంలో అని. అసలు దుబ్బాకే పోతలేండి, ఇప్పుడు మిగతా నియోజకవర్గాలే తిరుగుతున్నాం. మా వాళ్ళ పంచాయతీ అది. దుబ్బాక మీ దాంట్లోనే ఉంది కదా? మా దాంట్లో అంటే అది కూడా అంటే 3 ఏళ్ళు మీతో ఉన్నాయి కదా, ఇంకా మిగతా 6 నియోజకవర్గాలు తిరిగితే జర దుబ్బాక మీరు చూడండి అని చెప్తే మా వాళ్ళంతా బాధపడుతున్నారు అని అప్పుడప్పుడు వచ్చిపోమని వాళ్ళు బాధపడుతున్నారు. సో మెదక్లో మీరు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. సో అది చాలా స్ట్రాంగ్ నియోజకవర్గం. అంటే ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు చూస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ కనిపిస్తూ ఉంది. సో ఆల్ 16 మీది కాకుండా మిగతాది. సో కొంత ట్రయాంగిల్ ఫైట్ ఉన్న నియోజకవర్గం, బీఆర్ఎస్కి కొంత అనుకూలంగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అని అంటే, లేదా కేసీఆర్ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాడు, కేసీఆర్ ఫ్యామిలీ నుంచి వీళ్ళు పోటీ చేస్తే ఛాన్సెస్ ఉన్నాయి, హరీష్ పోటీ చేస్తే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకునే ఒకే ఒక్క నియోజకవర్గం మీరే అన్నారు. కవిత ఎంటర్ అవుతున్నది, ఇక్కడ ఈజీగా గెలుస్తామన్న ఆలోచనతోని హరీష్ రావు 4 ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి దగ్గరికి పంపిండు అని. సో అట్లాంటి నియోజకవర్గంలో మీరు పోటీ చేస్తున్నారు. సో అనవసరంగా లాస్ట్ టైం లాగానే రిజల్ట్ ఉంటుందని అనుకోవాలా, లేకపోతే ఏమైనా హోప్ కనబడతా ఉన్నదా? 2020 బై ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఇంక్లూడింగ్ మన తొలి వెలుగు రఘుతో సహా ఎవరు కూడా దుబ్బాక బీజేపీ గెలుస్తుందని నమ్మలేదు. సో ఐ వాజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ బై ఎలక్షన్స్లో నేను గెలిచి వస్తాను. ఇప్పుడు అంతే విశ్వాసంతో పనిచేస్తా ఉన్నా. మెదక్ పార్లమెంట్ ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినా నేను గెలిచి వస్తానని చెప్పి నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఎట్లా అంటే అదే అంటున్నాను నేను, ఎట్లా మీరు గెలగలుగుతారు? ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉందా? కరీంనగర్ లో కూడా ట్రయాంగిల్ ఉంది, సికింద్రాబాద్ కూడా ట్రయాంగిల్ అవుతుంది. ఏ యాంగిల్ అయితే ప్రజలు బీజేపీ కోటేయాలని డిసైడ్ అయినరు, రఘునందన్ రావుని పార్లమెంట్ కు పంపేయాలని డిసైడ్ అయినరు. ట్రయాంగిల్ అయితే 4 యాంగిల్ అయితే, చతురస్రం అయితే, త్రిభుజం అయితే, గోళం అయితే, ఏదైతే ఆడ గెలుపు భారతీయ జనతా పార్టీ వైపే ఉంది. తెలంగాణలో మీరు అందరూ ఊహించిన దానికి పూర్తి భిన్నంగా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఏకపక్షంగా ఓట్లేసి గెలిపిస్తారు. సో మీ పోటీ ఎవరితో ఉంటుంది మెదక్లో? ఇక అభ్యర్థులు డిక్లేర్ కాలేదు. బీఆర్ఎస్ ఇద్దరు ఎట్లా ఉంది ఇప్పుడు ట్రెండ్ ఎట్లా ఉంది? అభ్యర్థులను బట్టి మనం మిగతా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంటుంది రాగన్న. ఎందుకంటే అసలు వాళ్ళకి అభ్యర్థులు ఉన్నారా లేరా అని కొట్టుమిట్టాడుతున్నారు. రోజుకో పేరు లీక్ చేస్తా ఉన్నారు, రోజుకో పేరు గురించి చర్చ చేస్తా ఉన్నారు. పైసలు ఉన్న వాళ్ళకి ఇద్దామని, 100 కోట్లు ఉన్న వాళ్ళకి ఇద్దామని, ఇట్లా రకరకాలుగా అంచనాలు వేసుకుంటున్నారు. అందుకని అభ్యర్థుల్ని రానియండి. అభ్యర్థులు ఒంటేరు ప్రతాప్ రెడ్డి పేరు అంటున్నారు, కాంగ్రెస్ నీలమ్మదు, లేకపోతే నిన్నటి నుంచి మళ్ళీ ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఏదో పోటీ చేయని అంటున్నారు అని చెప్పి మళ్ళీ ఒక చర్చ స్టార్ట్ చేసినారు జిల్లాలో. ఐ డోంట్ నో ఏం జరుగుతుందని. ప్రత్యర్థులు ఎవరు వచ్చినా, ఏ పార్టీ ఏ అభ్యర్థిని రంగంలోకి దింపినా మెదక్ ఈసారి భారతీయ జనతా పార్టీది, రఘునందన్ రావు. సో ఇప్పుడు అంటే కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం కూడా అది మీ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నది, మెదక్లోనే. అండ్ హరీష్ సిద్దిపేట కూడా అక్కడే ఉన్నది. సో ఇవి కొంత స్ట్రాంగ్ గా ఉన్న బెల్ట్ కదా వాళ్ళందరికీ కూడా. సొంత జిల్లా, ఉమ్మడి జిల్లా. 1,10,000 ఓట్ల మెజార్టీ కాడి నుంచి హరీష్ రావు గారి మెజార్టీ 70,000కి తగ్గిపోయింది. పోయిన అసెంబ్లీ ఎన్నికలకి ఈ అసెంబ్లీ ఎన్నికలకి మధ్యలో వ్యత్యాసాన్ని మీరు గమనించండి. 75,000 మంది ఈసారి హరీష్కి వ్యతిరేకంగా ఓటేసిండ్రు. అదే సేమ్ సిచ్యువేషన్ ప్రివైల్డ్ ఇన్ గజ్వేల్ ఆల్సో. దాదాపు 90,000 మంది చంద్రశేఖరరావు గారికి వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు పోలరైజ్ అవుతాయి. మీకు ఆడ ఏదో 2,35,064 ఓట్లు ఉంటాయి సిద్దిపేటలో, 2,35,000 హరీష్కి పడలేదు అక్కడ. 75,000 మంది పోలైన వాటిలలో 75,000 మంది హరీష్ను వ్యతిరేకించిండ్రు కదా. అదెందుకు అర్థం చేసుకోరు మీరు? కాబట్టి ఇంతకుముందులాగా ఏదో ఏకపక్షంగా హరీష్ గారు చెప్తే మొత్తం సిద్దిపేట, కేసీఆర్ గారు చెప్తే మొత్తం గజ్వేల్ ఉండేది ఉంటే ఈ పరిస్థితి ఎందుకు ఉంటుండే రాష్ట్రంలో? బీఆర్ఎస్ పార్టీకి ఉండకపోతుండే కదా. కాబట్టి నవ్వు బీఆర్ఎస్ రంగు వెలిసిపోయింది. కాబట్టి బీఆర్ఎస్ని ప్రజలు పట్టించుకుంటలేరు, వాళ్ళ గురించి ప్రజలు ఆలోచిస్తలేరు. ఇప్పుడు అంతా ఆలోచిస్తుంది, ప్రపంచం అంతా చూస్తుంది నరేంద్ర మోడీ గారి వైపు. దాంట్లో మెదక్ కూడా ఉంటుందని నాకు సంపూర్ణమైన విషయం. సో మరి కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది కదా, కొంత కాంగ్రెస్ పవర్ లో ఉంది కాబట్టి పవర్ లో ఉన్న పార్టీకి కొంత ఎడ్జ్ ఉంటుంది కదా, ఉండే అవకాశం ఉంది కదా. ఏం చేయాలి? సరే, రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళని గెలిపించినారు. కేంద్రంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మేమంటే గిట్టినోళ్ళు, ఎర్ర జెండాలు, పచ్చ జెండాలు, ఈ టీవీ, ఆ టీవీ, మీ టీవీ, మా టీవీ, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ టీవీ సర్వే చేసినా, ఎవరు సర్వే చేసినా ఎవరు ప్రధానమంత్రి అవుతారని చెప్తున్నారు? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి? గల్లీలో కాంగ్రెస్ ఉంది, గల్లీలో ఎమ్మెల్యేలను గెలిపించారు, అయిపోయింది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. రేపు ఢిల్లీ నుంచి నిధులు రావాలంటే మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా ఈ 100 రోజుల పాలనలో చూడండి, 9,000 కోట్ల రూపాయలని అప్పు రూపం లోపల తీసుకొచ్చుకున్నారు వారు. ఆ 9,000 కోట్ల రూపాయల అప్పు సానుకూలంగా సాఫ్ట్గా రావడానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే అక్కడ నుంచి
ఆ ఏజెన్సీస్ అన్ని ఆ రకమైనటువంటి పని చేస్తా ఉన్నాయి. మధ్యలో ఇంకో 2 అప్పు తీసుకొచ్చే బదులు లేదా మాట్లాడలేని పరిస్థితులు వచ్చి రేపు వాళ్ళ పార్టీలోనే ఇంకో పంచాయతీ అయి రేవంత్ రెడ్డి గారికో ఇంకేదో ఇబ్బంది కాకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ స్ట్రైట్గా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే మాకు లాభం జరుగుతుందని తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటారు కదా. 2019లో కూడా ఇదే లైన్ వినిపించినారు కదా మీరు. 2019 ఎలక్షన్లో కూడా ఇదే చెప్పినారు కదా. ఆనాడు ప్రజలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేసినారు. సరే మీకు కొన్ని సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కూడా కొన్ని సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ కంటే మాకు ఎక్కువ సీట్లు వచ్చినాయి. సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అన్న వాళ్ళని సింగిల్ డిజిట్ కి తీసుకొచ్చారు. రెండోసారి గెలిచి 88 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఇక ఢిల్లీకి పోతున్నాం, సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, మా సార్ ప్రధానమంత్రి అవుతాడని ప్రచారం చేసుకుంటే 7 దగ్గర మీరు పరిమితం అవుతారా? ఇక్కడ తెలంగాణలో 17 టార్గెట్ చేసినాం. టార్గెట్ అందరూ చేస్తారు, కాంగ్రెస్ చేస్తుంది, బీఆర్ఎస్ చేస్తుంది, మీరు చేస్తారు. ఫలితం మా వైపే మొగ్గు చెప్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నేను ఇందాకే చెప్పినట్టు దేశమే కాదు ప్రపంచం అంతా కూడా స్వాగతిస్తా ఉంది. కాబట్టి ప్రజలందరూ మా వైపే ఉన్నారు. నరేంద్ర మోడీ గారికి ఓటేస్తేనే ఈ దేశం భద్రంగా ఉంటుంది, ఈ దేశంలో టీవీ ఛానళ్లు ప్రశాంతంగా ఉంటాయి, ఎన్ని బూతులు తిట్టినా ఎవరిని ఏమనము, అందరూ సేఫ్ గా ఉండాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, సెక్యులరిజం మంచిగా ఉండాలంటే మేము ఏమంటలేం. కాబట్టి మీరు ఇన్ని మాట్లాడగలుగుతారు కదా. ఎవరెన్ని మాట్లాడినా మేము అంటున్నామా? ఏమంటలేము. అప్పుడప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంటే తప్ప మేము ఎప్పుడు చట్టం చేసే పనిలో ఇన్వాల్వ్ కాలేదు. రివర్స్ లో చెప్తున్నట్టు మేము వస్తే ఉంటాం తడాక అన్నట్టు ఉన్నది. అస్సలు చెప్పలేదు. చాలా వెటకారంగా ఉన్నది చెప్తాను. ఏం వెటకారం? అస్సలు చెప్పలేదు. 180 మంది హిందువులు ఉన్న ఈ దేశంలో హిందూయిజాన్ని వ్యతిరేకించేటువంటి జర్నలిస్టులు బతుకుతారు, టీవీలు బతుకుతాయి, యాంకర్లు బతుకుతారు, ఛానళ్లు బతుకుతాయి. ఎట్లా బతుకుతారన్న మరి? ఒకవేళ ప్రభుత్వం అట్లా వెటకారంగా ఆలోచించిన, ప్రభుత్వం ఒక సెకండ్ వెనకాలకు ఆలోచించిన, రాజ్యం హింస చేయాలనుకుంటే ఎవరు బతుకుతారన్న? ఎవరు బతకలేరు. సో వెన్ ద గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ వాంట్ టు డూ సమ్ క్రైమ్, నో వన్ కెన్ స్టాప్ ఇట్. సో సరే, ఇప్పుడు కేసీఆర్ సొంత జిల్లా మెదక్ జిల్లా, అక్కడ ఓడిపోవడం, అసలు కామారెడ్డిలో ఓడిపోతేనే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. మెదక్ జిల్లాలో 2020 నవంబర్లో ఉప ఎన్నిక గెలిచినప్పుడు ఇదే గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కాదా? అదే హరీష్ అన్నట్టు ఆయన మంత్రి కాదా? ఆర్థిక మంత్రి కాదా? మరి వాళ్ళు అధికారంలో ఉన్న రోజే గెలిచి వచ్చిన నేను ఇలా వాళ్ళకి అధికారం లేదు కదా అన్న. ఇలా వాళ్ళకి ఎవరు ఉంటారో తెలుస్తలేదు, పొద్దుగాలు ఎవరు ఉంటారో పొద్దుకి ఎవరు ఉంటారో తెలియనటువంటి పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్న పార్టీ ఇలా గల్లీలో లేని బీఆర్ఎస్, ఢిల్లీలో లేని బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలన్నా? అనుకుందాం ఒక్క నిమిషానికి పొరపాటున ఒక ఎంపీ గెలిచిండు అనుకో, ఎడగనబడతాడన్న ఆయన. 543లో ఒకడు ఎడగనబడతాడు. పోయినసారి మీరు టికెట్లు అమ్ముకుంటే గెలిచినటువంటి ఎంపీలలో ఒక్కొక్క ఎంపీ సంపాదించింది ఎంత, ప్రజలకు చేసింది ఎంత? ఇలా ఆ ఎంపీలు నీతో ఉంటురా? నువ్వు బీఫామ్ ఇస్తా అంటే వద్దని దండం పెట్టి బయటికి పారిపోతున్నారు. 1000 కోట్లు సంపాదించుకున్నటువంటి నీ పార్టీ ఎంపీలే ఇలా నీకు ముఖం సాటేసి వెళ్ళిపోతా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడే నీ పరిస్థితి అది. ఇయ్యలేంది? ఇలా ఎవరుంటారు నీతోటి? ఎందుకు వేయాలి బీఆర్ఎస్ కోటు? ఏం చేస్తారు? ఆ కుటుంబానికి ఓటేస్తే అనుకుందాం ఒక నిమిషానికి, వేస్తే ఏమవుతుంది? కేసీఆరే వస్తాడు అనుకుందాం రేపు. ఎందుకు వేయాలి కేసీఆర్కి? ఏమన్నా పార్లమెంట్కి పోతాడా? ఏమైనా ప్రశ్న అడుగుతాడా? ఒక్కడుంటేనాడు ఆయన కనబడతాడా? పోనీ ఆయన ఏం చేస్తాడు? గతంలో ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు ఆయన ట్రాక్ రికార్డ్ ఏంది చూడు, ఆయన అటెండెన్స్ ఏంది, ఆయన ఎన్ని ప్రశ్నలు వేసిండు, ఏం చేసిండు? ఈయన పోకపోతే వేరే వాళ్ళు ఫోర్జరీ చేసినాడు సంతకం. ఏంటిది? ఈయన వంతుకు వేరే వాళ్ళతో పెట్టించేటోడు, అంత దరిద్రమైనటువంటి వ్యవస్థను నడిపేటోడు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కూడా సెక్రటరీకి రాని వ్యక్తిని రేపు పార్లమెంట్కి పంపిస్తే ఏం చేస్తాడు? దట్టు ఒక్కడు గెలిచిపోతాడు అని అనుకుందాం ఉదాహరణకి. ఏం చేస్తారు? నా అంచనా మెదక్ లేదు, వాళ్ళ ఖాతాలు ఏం లేదు, 0. అంతేనా? టోటల్ 17లో 0, ఒక్క సీట్ కూడా గెలవదు. వేయాలి. తెలంగాణ ప్రజలు చాలా తెలివికల్లో వాళ్ళు. వేసేది ఉంటే మన అసెంబ్లీకే ఎద్దురు కదా. అసెంబ్లీకే వద్దనుకున్న వాళ్ళు పార్లమెంట్కి ఎందుకు వేస్తారు? సో ఇప్పుడు కవిత అరెస్ట్ మీ పార్టీకి ఎంత మేరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటారు? ఏం సంబంధం? 17 పార్లమెంట్ స్థానాలు కవిత అరెస్ట్ కి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? సంబంధం లేకపోవచ్చు, బట్ మీ ఆలోచన ఎట్లున్నది అంటున్నా. సరే, ఎవరో చేసిర్రు, ఏదో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేసింది. సో అల్టిమేట్ గా మీరు అధికారంలో ఉన్నారు, అరే దానివల్ల మనకు కొంత మైలేజ్ వచ్చే అవకాశం ఉంది అన్న ఒక ఆలోచన వస్తుంది కదా. ఏదో అట్లా శత్రు పార్టీలని లేదా సిద్ధాంతపరంగా మమ్మల్ని విభేదించే పార్టీల నాయకుల్ని రిమాండ్ చేస్తే మాకు లాభం వస్తుంది అనుకుంటే ఈడీతోటి చెప్పి రాహుల్ గాంధీని చేపిద్దాం కదా, సోనియా గాంధీని చేపిద్దాం. వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అంటున్నారు కదా. అదే ఈడీ ముందుకి సోనియా గాంధీ గారు వచ్చిండ్రు, అదే ఈడీ ముందుకు రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు, శ్రీమతి ప్రియాంక భర్త గౌరవనీయులు రాబర్ట్ వాద్రా గారు వచ్చిండ్రు. మరి వాళ్ళని అరెస్ట్ చేయలేదు అంటే మేము కాంగ్రెస్ ములాఖత్ అయినమా? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సాక్ష్యాలు, ఆధారాలు, టైము అన్ని దొరికినప్పుడు పట్టుకుపోతారు. ఇప్పుడు అసెంబ్లీ ముందు, ఎలక్షన్స్ కి ముందు మీకు టైం లేక, మీకు ఆ టైం రాక అరెస్ట్ కాలే. ఎంపీ ఎలక్షన్ బిఫోర్ డే అరెస్ట్ అవ్వడానికి ఆ రోజు
ఆధారాలు వచ్చినాయి అని అనుకోవాలా? తెలంగాణ అదృష్టమో దురదృష్టం ఏంటంటే మా జర్నలిస్ట్ మిత్రులకి ప్రిజుడిస్ ఎక్కువ అయిపోయింది. వాళ్ళు ఒక్కొక్క రంగు జెండాను వేసుకొని మోసుకుంటున్నారు. వాళ్ళ జెండాకు అనుగుణంగా వాళ్ళు సమాధానాలు రాబట్టుకోవాలి అని అనుకుంటే ఎవరేం చేస్తారు? నేను మీకు ఇంత సూటిగా చెప్తున్నా, ఎన్నికల కంటే ముందే సోనియా గాంధీ గారిని పిలిచిరు, రాహుల్ గాంధీ గారిని పిలిచిరు, రాబర్ట్ వాద్రాని పిలిచిరు. మరి వాళ్ళని డిమాండ్ చేయలేదు కదా, చాలా మంది డిమాండ్ చేయలేదు కదా ఈడీ. అంటే వాళ్ళతో మేము ములాఖత్ అయినామా? వాళ్ళతో ములాఖత్ అయితే బీఆర్ఎస్ తోటి కూడా ములాఖత్ అయినట్టు అని చెప్పాలి. వాళ్ళతో అయితే ములాఖత్ కాలేదు, వీళ్ళతో అయితే ములాఖత్. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి ముందు కవిత అరెస్ట్ కాకపోవడం వల్లనే బీజేపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది అన్నదైతే మీరు అంగీకరిస్తారు కదా? అని కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు అత్యుత్సాహం, అలా కడుపులో గ్యాస్. కెమెరా ఆపిద్దాం, ఆఫ్ ది రికార్డ్ చెప్పండి. ఆన్ ది రికార్డ్ చెప్పినా అంతే, ఆఫ్ ది రికార్డ్ చెప్పినా అంతే. కవిత అరెస్ట్ కి మాకు ఏం సంబంధం ఉంటుంది చెప్పు? ఒక పర్సెప్షన్ డెవలప్ చేసిరు మీలాంటి కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు. కవితను అరెస్ట్ చేయాలి, కవితను అరెస్ట్ చేయాలి, ప్రచారం నిన్ను అరెస్ట్ చేసిరని, మంగళవారం అరెస్ట్ అవుతుందని మీడియాకి చెప్పింది మీరు కాదు. మీడియా ఊహాగానాలు, మీడియా మైకులు పెట్టి ఎప్పుడైతే అరెస్ట్ అవుతుంది కవిత అంటే రేపు అయితే ఎల్లుండి అవుతుంది మాకేం తెలుసు అంటే కవిత అరెస్ట్ రేపు రఘునందన్ రావు కింద బ్రేకింగ్ వేసుకుంటారు మీరు. మీ ప్లేట్ బ్రేకింగ్ స్టేట్మెంట్ చూపించలేమా? పోయిందా పోలేదా? ఇప్పుడు పాయింట్ పోయిందా పోలేదా? అదే అంటున్నాను సార్. ఒక వకీల్ గా నన్ను ఆ ప్రశ్న అడిగితే నేను మీకే చెప్పినట్టు నాకు గుర్తు. ఏమని? ఇతర ముద్దాయిల్ని రిమాండ్ చేసినప్పుడు ఆ రిమాండ్ కేసు డైరీలను చదివితే, పోలీసు వాళ్ళ ముందు వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ని చూస్తే ఒక వకీల్ గా నాకు అనిపిస్తుంది కవిత గారికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఉన్నాయని అనిపిస్తుంది అని చెప్పిన, ఒక అడ్వకేట్ గా చెప్పిన. మీరు దాన్ని తీసుకుపోయి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుని కింద బ్రేకింగ్ పెడితే నేనేం చేస్తారా? కేటీఆర్ ఈడీ అధికారులతో ఆయన ఆర్గ్యూ చేసినాడు కదా, ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు? అరెస్ట్ అది ఈడీ ఆల్రెడీ సుప్రీంకోర్టులో అరెస్ట్ చేయమని చెప్పిన తర్వాత మీరు ఎట్లా అది అరెస్ట్ చేస్తారు? అది కూడా పేపర్ లో రాసుకున్నదే. సుప్రీంకోర్టు హాజ్ నాట్ గివెన్ ఎనీథింగ్ ఆర్డర్ లైక్ దట్, నాట్ టు అరెస్ట్ అని చెప్పలేదు. ఈడీ మేము అరెస్ట్ చేయమని రాసియలేదు సుప్రీంకోర్టుకి. మీరే ఊహించుకుంటారు, మీరే రాసుకుంటారు, మీరే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోము అని అఫిడవిట్ లో ఈడీ పేర్కొన్నదట కదా. దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఉంటే ఎట్లా అరెస్ట్ చేస్తారండి? లేదు కాబట్టి అరెస్ట్ చేసిరు, ఉంటే ఎట్లా అరెస్ట్ చేస్తారు? అదే తప్పు చేసినారు అన్నది కదా కేటీఆర్ ఆర్గ్యుమెంట్. మీరు ముందుగానే ఫ్లైట్ బుక్ చేసుకొని, ముందుగానే ఆల్రెడీ అరెస్ట్ చేస్తామని ఫ్లైట్ బుక్ చేసుకొని మళ్ళీ ముందు సెర్చ్ వారెంట్ ఇచ్చి తర్వాత అరెస్ట్ ఎట్లా చేస్తారన్నది కదా ఆయన పాయింట్అవుట్ చేస్తున్నది. అదే ముందు ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని ఒకటి ఉంటుంది, ఇండియన్ పీనల్ కోడ్ అని ఒకటి ఉంటుంది. ఈ రెండు పుస్తకాలను చదువుకొని రమ్మని ముందే ఫ్లైట్ బుక్ చేసుకుంటారు. రఘుని అరెస్ట్ చేద్దామని వాయిన్ తెచ్చుకున్నానికి మరి ఆ రోజు రఘుని అరెస్ట్ చేసిరా చేయలేదా? రిమాండ్ రిపోర్ట్ రాస్తారు, ట్రాన్సిట్ వారెంట్ కావాలి, ఏదేదో వరుతారు. పేపర్ చదివి, టీవీలు చదివి, 3వ తరగతి చదివి, 7వ తరగతి చదివి, చట్టం అంతా నాకే తెలుసు అన్నట్టు 2 టీవీ ఛానళ్ళు 2 ఇంటర్వ్యూలు చూడంగానే నీకు అంతా చట్టం తెలిసినట్టు. ఈ దేశంలో ఒకటి గుర్తుపెట్టుకోను, నేను చెప్పబోతున్నా ఒక వకీల్గా, నిన్ను నన్ను ఎవరినైనా మంచి తెలుగులో చెప్తున్నా నీకు, ఏ ముఖ్యమంత్రినైనా ఏ కేంద్ర మంత్రినైనా ఎప్పుడు అరెస్ట్ చేయాలనుకుంటే అప్పుడు అరెస్ట్ చేసే అధికారం ఒక చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం చేసేటువంటి కానిస్టేబుల్కి ఉంటుంది. దీనికి ఏదో పెద్ద వీడియో వచ్చి చెప్తాడు, వాడు వచ్చి చెప్తాడు టీవీలో, స్పీకర్ పర్మిషన్ తీసుకున్నావా, రాజ్యాంగం పర్మిషన్ ఇచ్చిందా, తీసి 2 కొడితే అప్పుడు తెలుస్తుంది లాకప్లో పెడితే. ఏడుంది? స్పీకర్ పర్మిషన్ తీసుకుంటారు, స్పీకర్కి చెప్తారు మీ ఎమ్మెల్యే ఒకరిని అరెస్ట్ చేసి ఎత్తుకపోతున్నాం ఇక పలానా లంఘన అని ఇన్ఫర్మేషన్, అది జస్ట్ మెసేజ్. అది ఈ దేశంలో అరెస్ట్ చేయకుండా చట్ట ప్రకారం ప్రొటెక్షన్ ఉన్న వ్యక్తులు ఇద్దరు. ఒకరి భారత రాష్ట్రపతి, 2 ఈ దేశంలో గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. ఆ కుర్చీలో ఉన్నంతసేపు ఏ చట్టం కూడా వారిని ముట్టుకోవడానికి భారత రాజ్యాంగం వారికి అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళే రాజ్యాంగ పరిరక్షకులు కాబట్టి. నేను ముఖ్యమంత్రి బిడ్డను కాబట్టి నన్ను ముట్టొద్దు. ఎంతమంది ముఖ్యమంత్రులే లోపల వారెత్తున్నాగా దిక్కులేంది. ముఖ్యమంత్రుల బిడ్డల గురించి ఏం మాట్లాడతారు మీరు? ప్రధానమంత్రుల కుటుంబ సభ్యుల్ని తీసుకుపోయి జైల్లో వారేసింది కదా ఈ దేశ రాజ్యాంగం. దానికి ఏదో కవితను ముట్టినందుకు ఇది ఉందా? ఏది ఉంది? తీసుకుపోయి వేసిండు కదా లోపల కవితని. 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి టీవీలు ఇట్లా పెట్టి ఏదో గట్టిగా అరిచినట్టు చూపించగానే అయిపోతుంది అనుకుంటా. అరెస్ట్ చేసేందుకు వచ్చిన వాళ్ళు చదువుకోలేదా? చట్టం తెలియదా? వాళ్ళకి ట్రాన్సిట్ వారెంట్ తెలియదా? ఎన్ని గంటలకు ఫ్లైట్ బుక్ చేసుకోవాలి వాళ్ళకి తెలియదా? నువ్వు చెప్పాలనా? అరెస్ట్ చేసుకొచ్చినాడు వాడు ప్రొసీజర్ ఫాలో అవుతాడు, తీసుకుపోతాడు. ప్రొసీజర్ తప్పైతే కోర్టులో పోయి మాట్లాడు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఈడీ కోర్టులో ఈ రకంగా చెప్పింది అన్న దాంట్లో క్లారిటీ లేదా, లేకపోతే క్లారిటీ ఉందా? ఈడీకి క్లారిటీ ఉంది, సుప్రీంకోర్టుకు క్లారిటీ ఉంది. క్లారిటీ లేని మీడియా మిత్రులకి, క్లారిటీ లేని కవిత గారికి, క్లారిటీ లేని కేటీఆర్ గారికి. ఈడీ ఎక్కడ కూడా రాతపూర్వకంగా కవితను అరెస్ట్ చేయమని ఇయ్యలేదు సుప్రీంకోర్టుకి. ఒకవేళ ఇచ్చి ఉంటే ఎట్లా అరెస్ట్ చేస్తారు రగన్నా? ఇంత సింపుల్ క్వశ్చన్ ఎట్లా మిస్ అవుతారు మీరు? నేను ఒకవేళ అండర్టేకింగ్ ఇచ్చిన అనుకో, చేసింది అని అన్నది వాళ్ళు అంటున్నారు, అత్యుత్సాహంతో చేసిందా ఇంకో రకంగా చేసిందా అన్న ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. ఈ క్వశ్చన్ నాలాంటి వాళ్ళం మేము ఇప్పుడు పొలిటికల్ పార్టీగా రఘునందన్ రావుకో ఇంట్రెస్ట్, కేటీఆర్ కో ఇంట్రెస్ట్, హరీష్ కో ఇంట్రెస్ట్ ఉంటుండొచ్చు.
కానీ ఈడీ ఆఫీసర్ అనేటోడు అల్టిమేట్ గా ఎవరికి సమాధానం చెప్పుకోవాలి, కోర్టుకు చెప్పుకోవాలా వద్దా? అవును. ఎందుకు తప్పు చేస్తాడు? ఉమ్. ఒక చట్ట ప్రకారం పనిచేయాల్సినటువంటి ఒక అధికారి తన ఉద్యోగాన్ని పనం పెట్టి ఎందుకు చేస్తాడు? ఒకవేళ సుప్రీంకోర్టుకి ఈడీ రాతపూర్వకంగా ఇచ్చింది అనుకోండి, వీడికి వచ్చింది ఈడీ అధికారులు కాదా కవితను అరెస్ట్ చేసేందుకు? ఈడీ అధికారులే. ఈడీ డైరెక్టర్ గారికి తెలకుండానే వస్తారా వాళ్ళు? ఒకవేళ ఈడీ డైరెక్టర్ గారు అఫిడవిట్ ఇచ్చున్నారు అనుకోండి సుప్రీంకోర్టుగా మీరు చెప్పినట్టు, మరి ఎట్లా పంపిస్తాడు ఆయన? సో ఇదంతా లాజిక్ లేనటువంటి ఆర్గ్యుమెంట్. ఓకే. సింపతికి ఏం చేసేందుకు జనం ముందు చేసేటువంటి షో ఆఫ్. సో దే నో దట్ షీ విల్ బి అరెస్టెడ్, దే నో దట్ ఈడీ హెస్ నాట్ గివెన్ ఎనీ కాన్సెంట్. సుప్రీంకోర్టులో కేసు ఉండగా అరెస్ట్ చేస్తారా? ఎంతమందిని అరెస్ట్ చేయలేదు ఈ దేశంలో. సుప్రీంకోర్టు అరెస్ట్ చేయొద్దు అని చెప్తే చెయ్యరు. ఓకే. సుప్రీంకోర్టులో ప్రతి ఒక్కరు పోయి కేసు ఎత్తాడు, కేసు ఎత్తి అరెస్ట్ చేయొద్దా? కేసులో ఏమైనా ఆర్డర్ ఉందా అనే చెప్పురు ఫస్ట్. ఏ కోర్టు అన్నా పలానా సెక్షన్ క్రైమ్ నెంబర్ అంటాం, ఎఫ్ఐఆర్ నెంబర్ అంటాం, ఎఫ్ఐఆర్ నెంబర్ 19/20/22 ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో రఘు అనేటువంటి ముద్దాయిని అరెస్ట్ చేయకండి, నాట్ టు అరెస్ట్ అనేది ఏదైనా కోర్టు స్పెసిఫిక్ ఆర్డర్ ఉంటే అరెస్ట్ చేయడు. నువ్వు ఎస్ఆర్ నగర్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయొద్దని ఆర్డర్ తెచ్చుకుంటే నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నెంబర్ 9 అని ఇంకో ఎఫ్ఐఆర్ రాసి ఎత్తుకపోతా, నువ్వు వచ్చి కోర్టులో మాట్లాడుకో. సి ద హ్యాండ్స్ ఆఫ్ ద లా ఆర్ వెరీ లెంతీ. నువ్వు ఏది పడితే అది మాట్లాడి పిఎంఎల్ఏలు ఎవరినైనా అరెస్ట్, ఒక మంత్రి ఎవరు మాట్లాడతాడు, మాజీ మంత్రి, ఈ దేశంలో ఇప్పటిదాకా ఎవరిని మహిళలను అరెస్ట్ చేయలేదని మాట్లాడతాడు. ఎట్లయినా భయ నువ్వు మంత్రి 10 ఏళ్ళు మంత్రి పదవి చేసి వచ్చి టీవీ కనబడక ఇట్లా కొట్టుకుంటూ అడుగుతున్నాడు, ఈ దేశంలో ఇప్పటిదాకా ఒక్క మహిళను అరెస్ట్ చేయలే, ఎందుకు అరెస్ట్ చేయలే? అది నీకు ఉన్నటువంటి అవగాహన. సో ఈడీ ఒక వకీల్గా మాట్లాడుతున్నారు కన్నా మళ్ళీ చెప్తాను, నేను బీజేపీ లీడర్గా ఏదో కవిత మీద జరిగిందని నేను గొప్పగా చెప్పుకోవాలని పార్టీ ఉద్దేశం కాదు. ఇన్ఫాక్ట్ వీ డోంట్ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. బీజేపీ ఈజ్ నాట్ రిలేటెడ్ విత్ ద అరెస్ట్ ఆఫ్ కవిత. ఓకే. భారతీయ జనతా పార్టీ అనేటువంటి రాజకీయ పార్టీకి కవిత అరెస్ట్కి ఎలాంటి సంబంధం లేదు. బట్ నువ్వు పదే పదే అదే ప్రశ్న అడుగుతున్నావు కాబట్టి ఒక వకీల్గా చెప్తా ఉన్నా, నేను చట్టం తెలిసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా. ఈడీ 100% వాళ్ళకి చట్టం ఏం చెప్పిందో ఆ చట్టం ప్రకారమే పనిచేసుకుంటూ పోతుంది. సో ఇదే అడ్వకేట్గా ఇట్లాగే చెప్పండి, మీరు నా లాస్ట్ ఇంటర్వ్యూలో మీరే అన్నారు, ఇప్పుడు దాన్ని పాయింట్అవుట్ చేస్తూ కవిత పక్కా అరెస్ట్ అవుతుందని ఎందుకు చెప్పినా అంటే మొత్తం ఆ ఛార్జ్ షీట్లో ఉన్న అంశాల దాని ప్రకారం చూస్తే, ఆధారాలు చూస్తే అర్థమవుతుంది అని అన్నారు. సో ఇప్పుడు అవే ఆధారాలు, ఆమె అరెస్ట్ వ్యవహారం అంతా చూస్తే మీకున్న అంటే చరిత్ర, చాలా కేసులు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఎన్ని రోజులు ఆమె జైల్లో ఉండే అవకాశం ఉంది, ఎప్పుడు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది? సో ఒకే కేసులో వీరికి 3 రోజులకు ఎందుకు బెయిల్ ఇచ్చినావు, వారికి 5 రోజులకు ఎందుకు ఇచ్చినావు, వారికి 9 రోజులకు ఎందుకు ఇచ్చినావు అని అడిగే అధికారం మనకు లేదు. ఒక అడ్వకేట్గా ఒక జడ్జి గారు నేను అడగలేను. అవును సార్ నా కేసు ఇది, నా క్లయింట్ మంచోడు, బెయిల్ ఇవ్వండి సార్, ఈయన మంచోడు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసుకోగలుగుతా, లేకపోతే నిర్దోషి అని ఆర్గ్యుమెంట్ చేసుకోగలుగుతా తప్ప నువ్వు ఒక ఆయన 3 రోజులకు ఇడిచిపెట్టినావు సార్, ఇవాళ మావాడు 5 రోజులు అయింది సార్, ఇవాళ ఇడిచిపెట్టని నేను ఆర్గ్యుమెంట్ చెప్పలేను కదా. సో ఒకే నేరంలో ఉన్నటువంటి, ఒకే క్రైమ్ లో ఉన్నటువంటి 10 మంది ముద్దాయిలకి ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి అట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఇంతకు ముందు అరెస్ట్ అయిన వాళ్ళు కొందరు నెలకి రిలీజ్ అయ్యారు, కొందరు 3 నెలలకు అయ్యారు, కొందరు 6 నెలలకు అయ్యారు, కొందరు ఏడాది దినం కూడా జైల్లోనే జరుపుకురు, కేకులు కూడా కట్ చేసుకురు. అట్లా ఏదైనా జరగవచ్చు. కాబట్టి వాళ్ళ అడ్వకేట్ ఎవరు, ఆమె రిమాండ్ రిపోర్ట్ లో ఏం రాసినారు, వీరి పాత్ర ఎంత ఉంది అనేది చదవకుండా నేనేం చెప్పలేదు. ఈడీ చెప్పిన స్టేట్మెంట్ నోటీస్ దాని ప్రకారంగా 100 crores కిక్ బ్యాక్స్ ఇచ్చిందనేది అంటే ఎట్లా ఉంటుందని, అంటే బేసిక్ గా ఇట్ టేక్స్ టైం పడుతుంది, సో అంత ఈజీ అయితే కాదు అని నేను అనుకుంటున్నాను. నిన్నటి ఈడీ స్టేట్మెంట్ చదివిన దాని ప్రకారం చూస్తే ఇట్ టేక్స్ టైం. అంటే బేసిక్గా ఇప్పుడు ఒక మర్డర్ చేసినా కూడా ఒక 3 నెలల్లో బయటకు వస్తూ ఉంటారు 90 daysలో. ఈ ఫైనాన్షియల్ క్రైమ్స్లో ఎందుకు ఇంత సీరియస్ ఉంటుంది, ఈడీ కేసులో ఎందుకు ఇంత ఇదిగా ఉంటుంది? ఎవరు చెప్పారు మీకు? మర్డర్ చేస్తే 3 నెలలు 90 daysలో వస్తుంటారు కదా, ఛార్జ్ షీట్ వేయకపోతే వస్తుంది. చట్టం ఏం చెప్తుందంటే ఒక నేరస్తుని అదుపులోకి తీసుకున్నాక కోర్టు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించినాక 90 రోజులలో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆయన మీద ఈయన పలానా నేరం చేసిండు, ఇగో ఇవి సాక్ష్యాలు అని ఛార్జ్ షీట్ వేయలేకపోతే అప్పుడు మ్యాండేటరీ కింద 90 రోజుల తర్వాత బెయిల్ ఇవ్వాలనేది చట్టం చెప్పిన మాట వాస్తవం. కానీ మీకు గుర్తుండాలి, చిన్న చిన్న కేసులలో 420 కేసులలో కూడా 1.5, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు జైలు ఉన్నటువంటి సంఘటనలు చూసినాం. ఓకే. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద గ్రావిటీ ఆఫ్ ద కేస్. ఆ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి మనీ ఎంత, ఆ కేసుల వల్ల ఎంతమందికి జనానికి నష్టం జరిగింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా, సో మెనీ థింగ్స్ ఉంటాయి రాగానే. ఒక బెయిల్ ఆర్గ్యుమెంట్కి 3 రోజులకు వస్తుంది, 30 రోజులకు వస్తుంది, 90 రోజులకు వస్తుంది చెప్పలేము. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద రిమాండ్ కేసు డైరీ. మీరు కవిత గారు రిమాండ్ కేసు డైరీ తీసుకొస్తే ఒక వకీల్గా అప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటే నేను ఏమైనా చెప్తాను. ఏమైనా ఊపిరి పీల్చుకున్నారా? రోజు ఊపిరి పీల్చుకుంటా, ప్రతి సెకండ్ అట్లా కాదు. కవిత అరెస్ట్ కాగానే ఒక బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొంత
రిలాక్స్ అయినట్టు ఊపిరి పీల్చుకున్నట్టు ఈ ఎన్నికలకి ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఈ అదే అంశం ప్రధానంగా పనిచేసింది కదా. ఈ ఎన్నికలకి కవిత అరెస్ట్ కి సంబంధం లేదు, ఈ ఎన్నికలకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ఎన్నికలే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కవిత తప్పు చేసిందా లేదా అనే దాని మీద చర్చ పెట్టకుండా కవిత తప్పు చేసిందా లేదా, 100 కోట్లు పట్టుకుందా లేదా, లిక్కర్ దందా చేసిందా లేదా దాని మీద చర్చ పెట్టకుండా బీజేపీ ఎందుకు అరెస్ట్ చేసిండు, బీజేపీ ఎందుకు అరెస్ట్ చేస్తాడు, ఈడీ అరెస్ట్ చేసింది, వారు తప్పు చేసిండ్రని సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత మాత్రమే చట్టం తన పని తాను చేస్తుంది. మీరు అరెస్ట్ చేసిరని నేను అంటలేను. ఇప్పుడు మేము ప్రచారంలో మేము వింటాం మీలాంటి వాళ్ళ మాటలు, చూసిరు కదా అవినీతి చేస్తే ఎంతటి వాళ్ళనైనా లోపలేసినాం చూసిరు కదా అని అంటారు. మీరు దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు కదా ఎలక్షన్ లో. మీరేనే అంటలేను, ఎవరు పవర్ లో ఉన్నా క్లెయిమ్ చేసుకుంటారు. ఎవరు చేయం. అసలు ఇన్ఫాక్ట్ మేము కవిత అరెస్ట్ మీద మాట్లాడొద్దు అని అనుకున్నాం, కానీ మీరే ఊకే నన్ను ప్రొవోక్ చేసి మాట్లాడి. సరే ఇప్పుడు ఆమె ఏ దందా చేయలేదు, సారా దందా అంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బీజేపీ అవతారం ఎత్తండి. ఇప్పుడు సారాదంద చేయలేదని కవిత గారు చెప్తే కాదు, కవిత కంటే ముందు అరెస్ట్ అయ్యి ఆన్ బిహాఫ్ ఆఫ్ కవిత పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా కొంతమందికి మళ్ళీ నోటీసులు ఇచ్చిరని చూస్తా ఉన్నాం పేపర్లలో, టీవీలలో. అదంతా చూపెడతారు కదా, ఫోన్ ఫార్మేట్ ఎవరు చేసిరు, ఫోన్ లో మెసేజ్ ఎవరు డిలీట్ చేసిరు, వాళ్ళందరినీ పిలుస్తారు కదా, ఎవరిని వదిలిపెట్టదు చట్టం. ఇంకొక అంశము, చాలా ఇష్యూస్ ఉన్నాయి, మీకు టైం అయినా కూడా సరే కొద్దిసేపు ఆఫీస్ దాకా వచ్చినారు కాబట్టి కూర్చోబెడతాం మేము. మరో అంశం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సో ఫస్ట్ పొత్తు అన్నారు, తర్వాత బీజేపీ బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుని భగ్నం చేయడానికి పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నది అంటే ఒక రకంగా మాయావతి బీజేపీ హోల్డ్లో ఉన్నదని ఆయన ఒప్పుకుంటా ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఆ పొత్తు భగ్నం చేస్తున్నారు కాబట్టి ఇక నేను తప్పని పరిస్థితిలో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని ఒక రోజు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయి అదే పింక్ కండువా కప్పుకున్నారు. సో ఎట్లా చూస్తున్నారు మీరు? సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్న, వారు గురుకులాల అభివృద్ధి కోసం చేసిన పనితీరన్న, దళిత సమాజం పట్ల వారికి ఉన్న కన్సర్న్ అన్న, నేను వారిని గౌరవించేవాడిని. కానీ ఎప్పుడైతే వారు ఉద్యోగం మానేసి ఒక రాజకీయ పార్టీలోకి పోయి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, పోటీ చేస్తామంటే అంతవరదాకా కూడా గౌరవించింది. కానీ మీరు ఆ పార్టీ పెట్టుకున్న తర్వాత, మీరు పోయినసారి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు మీ ప్రచారంలో మీరు ఎన్ని మాట్లాడినారు కేసీఆర్ గారి గురించి, ఎన్ని మాటలు మాట్లాడినారు? ఇలా మాటలన్నీ ఎటుపోయినాయి? ఏ గంగల మునిగినరని మీరు ఎలా మళ్ళీ పోయి ఆ పవిత్రులే అందులో చేరినరనే చెప్పాలి. మీరు ఏం జరిగింది? కేసీఆర్ లోపల ఏం మార్పు చూసారు మీరు? ఏం మారిండు కేసీఆర్? ఓట్ల కోసం మీ దగ్గరికి వచ్చింది తప్ప ఆయన ఏం మారలేదు. ఆయనకు మీ పట్ల కన్సర్న్ లేదు, మీ వృత్తి పట్ల కన్సర్న్ లేదు, దళితవాదం పట్ల కన్సర్న్ లేదు ఆయనకి. ఏడగనబడ్డది సార్, మీ కొత్తగా ఏం మారింది సార్ కేసీఆర్? అధికారం మొంగనే కేసీఆర్ మారిండు అనుకుంటురా? మిమ్మల్ని కరివేపాకులాగా వాడుకుంటేందుకు తీసుకుంటుండు సార్. కేటీఆర్ ఊకి ఒక మాట చెప్తుండే చూసిరా, కాంగ్రెస్ వాళ్ళకి మాకు ఎంత తేడా సార్, మా అంటే 1.5% తేడా సార్ అన్నాడు. ఇలా 1.5% తెచ్చుకుంటేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని బలి చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అందుకని దయించి మీరు ఆలోచించండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అని నేను మీ ద్వారా వరకు విజ్ఞప్తి చేస్తాను. నాకు ఇంకో డౌట్ వస్తుంది, వెనకటికి ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ గారు ఏదో పార్టీ పెట్టించి అపోజిషన్ ఓట్లన్నీ చీలిపోతే మళ్ళీ మేము రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు పనిచేస్తాం కదా అని అట్లేమన్నా చంద్రశేఖరరావు గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని బయటికి పంపించి బీఎస్పీ అధ్యక్షుని చేసి మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత మీరు ఇందాక ఊకే పదే కవిత అరెస్టు, బీజేపీ అసెంబ్లీ అంటారు కదా, అట్లేమన్నా కేసీఆర్ ఏమన్నా దూరదృష్టితో ఆలోచించి ప్రవీణ్ కుమార్ సార్ను పంపించి యాంటీ ఇన్కంబెన్సీలో ఉన్న ఓట్లను కొన్ని ఆయనతో జీల్చిపించి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ఏమైనా కుట్ర చేసిండేమో ఇప్పుడు అనిపిస్తుందా? ఆ ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ ఇద్దరు ఒకటైందేమో అని అనిపిస్తుంది. అసలు ఆయన ఆర్ఎస్పీ చెప్తున్నదే మీ పార్టీ గురించి, ఏమని మా పొత్తుని భగ్నం చేయడానికి ప్రయత్నం చేసినారు. ఒకటి, ఎందుకు బీఆర్ఎస్ అంటే బహుజనవాదం తెలంగాణవాదం కలిసి లౌకికవాదాన్ని ఈ దేశంలో సెక్యులరిజాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. బీజేపీ అతి ప్రమాదకరంగా తెలంగాణ మీద దూసుకొస్తా ఉన్నది, చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని. భారత రాజ్యాంగం నచ్చలే నాకు, ఆ రాజ్యాంగం మంచిగా లేదు, ఆ రాజ్యాంగాన్ని తీసి అవతల వారేసి కొత్త రాజ్యాంగాన్ని రాస్తాన్న కేసీఆర్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నచ్చుతారా కన్నా? ఎట్లా నచ్చుతారన్నా? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అట్లా మాట్లాడలేదు కదన్నా. భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారిని గౌరవించింది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేదా భారతీయ జనతా పార్టీ మద్దతు అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చినాం. భారతరత్న అంబేద్కర్ గారి పంచతీర్థాన్ని గుర్తించింది, గౌరవించింది, వాటిని డెవలప్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇన్ఫ్యాక్ట్ దళితుల కోసం ఎక్కడంటే అక్కడ పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు అబ్జల్యూట్ మెజారిటీ వచ్చే అవకాశం వచ్చిన రోజు ఈ దేశానికి రాష్ట్రపతిని చేసింది భారతీయ జనతా పార్టీ ఒక దళితుడిని. మేము ఎక్కడ దళితుల్ని దూరం ఉంచినాం? ఎక్కడ భారతీయ జనతా పార్టీ దళితులకు దూరంగా ఉంది?
కేబినెట్ మంత్రులలో చంద్రశేఖరరావు గారు ఎవరిని గౌరవించారు, మేము ఎంతమందిని గౌరవించినాం ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆలోచించాలి. ఏంది సెక్యులరిజం అంటే? వినడానికి గొప్పగా అందరూ ఏదో చెప్తా ఉంటారు, నాకు తెలియదు రాగా అడుగుతా ఉన్నాను నేను. సెక్యులరిజం అంటే ఏంది? మత సామరస్యము, అన్ని మతాలు ఒక్కటే. అన్ని మతాలు ఒకటేనా? అన్ని మతాలు ఒకటేనా? ఆ రకంగా మనం ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అట్లా అంతేనా? నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నా. అదే అని నేను అనుకుంటున్నా. మరి నువ్వు అనుకుంటే నువ్వు పోయి ఇఫ్తార్ విందులకు పోతే నువ్వు టోపీ పెట్టుకుంటావు, మరి నీ గుడికి వచ్చే వాళ్ళు బొట్టు పెట్టుకుని ఎప్పుడైనా ప్రేయర్ చేసిర్రా? ఓకే, పరమత సహనం ఉండాలి కదా. పరమత సహనం ఒక నాకెందుకు ఉండాలి, నీకెందుకు ఉండకూడదు? నీకెందుకు ఉండకూడదు అంటున్నా. పొద్దున్నేస్తే మైనార్టీల రక్షణ అని మాట్లాడుతున్నావు కదా. చట్టం ముందు అందరూ సమానమైతే ఒక మతం వల్లనే ఎందుకు రక్షించాలని మాట్లాడుతున్నావు? ఇలా సిఏఏ గురించి మేము మాట్లాడుతుంటే సిఏఏ ముస్లింలకు వ్యతిరేకమని మాట్లాడుతున్నాం. సిఏఏ ముస్లింలకు వ్యతిరేకమని మహాత్మా గాంధీ చెప్పిండా? అంబేద్కర్ గారు చెప్పిరా? సిఏఏ ఉండొద్దు అని చెప్పిరా? మహాత్మా గాంధీ చెప్పింది చేయరు మీరు, అంబేద్కర్ గారు చెప్పింది చేయరు, ఏది చేయరు. అసలు భారత రాజ్యాంగంలో ఏముందో అది మేము చేస్తూ ఉంటే ఇవన్నీ ఏదో గొప్ప గొప్ప మాటలు తీసుకొచ్చి సెక్యులరిజాన్ని కాపాడుతాం. ఎప్పుడొచ్చింది సెక్యులరిజం? అంబేద్కర్ గారు రాసినప్పుడు సెక్యులరిజం గురించి ప్రస్తావించిర్రా? హిందువులకు లేదా పరమత సహనం? ఎట్లా మాట్లాడతారు? హిందువులు ఏది పడితే అది పడాలి, ముస్లింలు మాత్రం పడరు, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ముస్లింలకి ప్రత్యేకమైన హక్కులు ఉండాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందన్న షాబాను అనే ఒక కేసులో భార్యను అడ్డగోలుగా అర్ధరాత్రి రోడ్డు మీద వారేస్తే భరణం ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని రద్దు చేయించి ముస్లిం పర్సనల్ లా అని తీసుకొచ్చినావు. అది సెక్యులరిజం ఎట్లయితుందన్న? నువ్వేనావు కదా పరమత సహనం ఉండాలి, అన్ని మతాలని సమానంగా చూడాలని. మరి ముస్లిం మహిళలకు చట్టం, ముస్లిం పురుషులకు చట్టం, క్రిస్టియన్ మహిళలకు చట్టం, క్రిస్టియన్ పురుషులకు చట్టం, గిట్ల ఎందుకు ఉంటుందన్న? భారతీయులందరికీ ఒకటే చట్టం అని చెప్పు, దాన్ని సెక్యులరిజం అని చెప్పు. అట్లా కాకుండా నీకు నచ్చితే సెక్యులరిజం, నువ్వు అన్వయించుకున్నది సెక్యులరిజం, ఇట్లెట్లయితుంది రఘు? కాదట్లా. మాకు తెలుసు సెక్యులరిజం అర్థమైంది తెలుసు, పరమతాన్ని ఎట్లా గౌరవించాలో తెలుసు. ఏ ఒక్క ఇస్లామిక్ దేశంలోనన్నా, ప్రపంచంలో ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి కదా, ఉన్నాయా? పాకిస్తాన్లో ట్రిపుల్ తలాక్ ఉందా అన్న? ఉందా చెప్పమనాలి? లేదు. మరి లేనప్పుడు ఇండియాలో ఎందుకు ఉండాలి? ఇండియాలో ఎందుకు ఉండాలి అంటున్నా. ముస్లింల కోరకే పుట్టిన దేశం, ముస్లింల కోసమే పనిచేస్తున్న దేశంలో ట్రిపుల్ తలాక్ ఉండదు. ఏ ఇస్లామిక్ దేశం అన్నా తీసుకో, ఒక్క ఇస్లామిక్ కంట్రీలో చూపెట్టు. ఆడలేని ట్రిపుల్ తలాక్ గీయడానికన్నా ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికి శత్రువు. అట్లా ఇంతకు మాయావతి మీ హోల్డ్లోనే ఉన్నారా? వారెవరు? అదే బీఎస్పీ మా హోల్డ్లో ఉంటే మాతో పొత్తులో ఉంటారు కదా, ఎన్డీఏ కూటమిలో ఉంటారు కదా. ఉన్నారా? అందుకే ఆమె మీద ఎలాంటి ఉన్నారా? మా మీద మా కూటమిలో లేరు. మరి అఖిలేష్ యాదవ్ మా కూటమిలో లేరు. అఖిలేష్ యాదవ్ గారు, వారి మీద ఏమైనా కేసులు అయినాయా? మా కూటమిలో లేరు. చాలా మంది ముఖ్యమంత్రులు, స్టాలిన్ గారు మా కూటమిలో లేరు, కేసు అయిందా? నితీష్ గారు మా కూటమిలో లేరు, కేసు అయిందా? పక్కన నవీన్ కుమార్ గారు ఉన్నారు, టోటల్లీ సైలెంట్ గా ఉన్నారు కదా. మాతో రోజు కొట్లాడుతుంది కదా దీది, మరి జైల్లో పెట్టలేదు కదా, మేము కేసు పెట్టలేదు కదా దీది మీద. ఎదుర్కొంటున్నది. తప్పు చేసిన వాళ్ళ మీద మాత్రమే కేసులు అయితే మిస్టర్ రఘు, అది గుర్తుపెట్టుకో. బాటమ్ లైన్ అది దాటి ఏదో రాజకీయ పొలిటికల్ వెంజెన్స్ అంటే అక్కడ కోర్టు ఉంటుంది, వాళ్ళు అడుగుతారు ఏం తప్పు చేసిండో చూపెట్టు అని అడుగుతారు. అందుకని ఏదో ఉన్నది, నోరు ఉన్నది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, ఆర్టికల్ 19 ఉంది కదా. ఒక విషయం చెప్పండి సార్, అది వదిలేయండి. తెలంగాణ గురించి మాట్లాడదు. మీరు తెలంగాణ ఉద్యమకారులు కదా, తెలంగాణ ఉద్యమకారులు. నేను డౌట్ ఏం లేదు, అదే చెప్తున్నాను. అనండి, తెలంగాణ భవిష్యత్తు చాలా అత్యంత ప్రమాదకరంలో ఉందని నాకు అనిపిస్తున్నది. ఎందుకు? అట్లా లేదు, ఎందుకంటే అందరూ ఒకే తాను ముక్కల్లా కనబడుతున్నారు. ఎవరు? ఆల్ పొలిటికల్ పార్టీ, బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ. గెలిచిన తెల్లారు అధికార పార్టీలకు పోవాలి కదా, పోలేదు కదా. అందరు పోతారా? మాకు 5 ఎమ్మెల్యేలు ఉండి 2014 నుంచి 18 దాకా పోయినరా మా 5 ఎమ్మెల్యేలు? ఎట్లా మాట్లాడతావు రాగానా? కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది ఒక బొమ్మ బొరుసు, ఒక నాణానికి ఒకటి ఇటు ఉంటది ఒకటి అటు ఉంటది. ఇలా అయితే ఇల్లు ఉంటారు, లేకపోతే అల్లు ఉంటారు. మీకు గుర్తుందా? దాన్ని తీసుకొచ్చి నువ్వు దానికి భారతీయ జనతా పార్టీకి గుర్రం పొడతాండ కేసు గుర్తుంది? మీరు A21 A19. అవును. ఎక్కడ ఉన్నాడు సైదిరెడ్డి? భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు. మరి సైదిరెడ్డి కొట్టిండా? అరే ప్రభుత్వం కొట్టించింది సైదిరెడ్డికి, గవర్నమెంట్. అది సైదిరెడ్డి కబ్జా చేసిన సంబంధం లేదు. స్టేట్ గుంజుకోవాలి, నడుచుకుంటూ పోయినమ్మా. రేపు స్టేట్ గుంజుకోవాలి అంటున్నా. ఏ స్టేట్ లో ఏ గవర్నమెంట్ అధికారం ఉంటే వాళ్ళు చేయాల్సిన పని అది. భూములు, చట్టాలు, అక్కడ ఉండేటువంటి ప్రజల హక్కుల్ని రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటది. సైదిరెడ్డి వచ్చి కొట్టిండా నిన్ను? నన్ను కొట్టలే కదన్నా, కొట్టిండా చెప్పు. మరి అట్లయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎన్ని మాటలు తిట్టిరన్నా సిరిపూర్ లో ఎలక్షన్? అందుకే అంటున్నాను నేను, అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలుగా అందరూ అదే తప్ప. ఏడ పైసలు ఉన్న వాళ్ళని, పవర్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సైదిరెడ్డి దగ్గర ఏం పైసలు ఉన్నాయి, ఏం పవర్ ఉన్నాయి?
సీతారాం నాయక్ గారి దగ్గర ఏం పైసలు ఉన్నాయి, గోమాస శ్రీనివాస్ గారి దగ్గర ఏం పైసలు ఉన్నాయి, రంజిత్ రెడ్డి జితేందర్ రెడ్డిలో వాళ్ళు ఏమన్నా ఏం మాట్లాడుతున్నా, 2 4 పేర్లు చెప్పిన 4 పేర్లు చెప్పిన 4 పేర్లు చెప్పిన గోమాస శ్రీనివాస్ గారి పేరు చెప్పిన, ఆరూరు రమేష్ గారి పేరు చెప్పిన, సీతారాం నాయక్ గారి పేరు చెప్తున్నా విను. ఆరూరి రమేష్ దగ్గర డబ్బులు లేవా? ఆరూరి రమేష్ ఒక పేద దళిత బిడ్డ అయితే నువ్వు అట్లా మాట్లాడతావు ఆయన పట్టుకొని? ఎప్పటి నుంచి ఇదేం అహంకారం మీకు, అగ్రకులాల అహంకారం కాదన్నా. ఆరూరి రమేష్ దగ్గర భూములు లేవు, పైసలు లేవు. అరే అన్న భూములు చాలా మంది దగ్గర, నీ దగ్గర భూములు లేవా? మీరు ఆయన తెచ్చి మీరు అవినీతి గురించి మీరు వరంగల్ టికెట్ మీ అమ్మ నాన్న తరఫున వచ్చిన ఆస్తిలో, మీ అత్తమ్మ తరఫున వచ్చిన ఆస్తిలో ఉంటే అది కూడా తప్పేనా? ఎన్ని ఎకరాలు? 1000 ఎకరాల 1000 ఎకరాలు 1000 కోట్ల సంపాదన మాట్లాడతారు మీరు. ఉన్నది బాధ అనిపిస్తుంది. నేను ఓపెన్ గా తెలంగాణలో ఉన్నటువంటి రెవెన్యూ చట్టాల ప్రకారం మిస్టర్ రఘు ఇండివిజువల్ ఎవరు కూడా 55 ఎకరాల కంటే ఎక్కువ ఉంచుకోవడానికి వీల్లేదు. ఇవన్నీ 1000 ఎకరాలు ఉన్నాయి, 1000 ఎకరాలు ఉన్నాయి, తీసుకురా డాక్యుమెంట్లు. ఏం తీసుకురావాలి? తీసుకురా అంటే అందరికి ఇప్పుడు 50 ఎకరాలే ఉన్నదా? 55 ఎకరాలకు దాటి ఉంటే గవర్నమెంట్ సీజ్ చేస్తుంది. పేరు మీద ఉండదు, ఒకరికి అంతే పేర్ల మీద ఉంటుంది. ఎవరు బినామీ? ఎందుకు లేవు బినామీలు? చూపెట్టు మరి, మీరు చూపెట్టు. కాదు ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ 1000 ఎకరాలు సంపాదించిందంటే ఒక్కొక్కరు 50 ఎకరాలే ఉందా? చూపెట్టు అంటున్నా. నువ్వు చూపెట్టలేకపోతున్నావు అంటున్నా, ఎందుకు నువ్వు చేస్తలేవు అంటున్నా. జర్నలిస్ట్ గా నీ బాధ్యత. ఆరూరు రమేష్ పేరు మీద 1000 ఎకరాలు ఉంది, చూపెట్టే. నేనే పోయి పనిచేస్తా మనిషికి 50 ఎకరాలు. మరి కేసీఆర్ ని కూడా అన్నారు కదా, మరి మీరు చూపెట్టండి. కనబడుతుంది కదా ఫామ్ హౌస్. అయ్య పేరు మీద ఆడో ఫామ్ హౌస్, ఇక్కడ కొడుకు పేరు మీద జన్వాడ ఫామ్ హౌస్, బావ పేరు మీద ఫామ్ హౌస్ అందరికీ ఉండని. నేను అదే అందుకే అంటున్నా, ఇట్లాంటి కరప్టెడ్ లీడర్లని తీసుకొని మీరు అవినీతి గురించి ఏం మాట్లాడతారు? ఏం అవినీతి మీద మీరు క్వశ్చన్ చేయగలుగుతారు భవిష్యత్తు? ఈ తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఎట్లా సాధ్యమైంది? మీరు ఉద్యమం చేసింది దీనికోసమా? ఒక నిమిషం. మేము ఉద్యమం చేసింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేసింది గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను ఎట్లా పునర్నిర్మించాలని పనిచేసింది వారు. ప్రజలు మాకు అవకాశం ఇవ్వలేదు. ప్రజలు మాకు అవకాశం ఇచ్చిన రోజు మేము ఎట్లా ప్రక్షాళన చేయాలి, ఎట్లా పరిపాలించాలని చేసి చూపెడతాం. ఇప్పుడు కాళేశ్వరం గురించి మీరు మాట్లాడుతున్నారు, మెగా కృష్ణారెడ్డి గురించి ఎవరు మాట్లాడారు? 90% పనులు 90% 100 సార్లు మాట్లాడినా. మీరు అన్నారు నా లాస్ట్ ఇంటర్వ్యూలో 12,000 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టిండు, కేసు నమోదైంది. అరే కేసు నడుస్తుంది. ఇదే మాట్లాడొద్దు మళ్ళీ. మీకు 2 విషయాల మీద పూర్తి స్పష్టత ఉండాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. జయలలిత అని ఒక ముఖ్యమంత్రి గారి మీద కేసు అయింది. ఎన్ని సంవత్సరాలకు శిక్ష పడ్డది రగన్న? 18 సంవత్సరాలకు శిక్ష పడ్డది. ఆ మధ్యకాలంలో ఆమె 2 సార్లు ముఖ్యమంత్రి అయిందన్న, మధ్యలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంది. అంటే కోర్టు చేయాల్సిన పని కూడా నన్నే చేయమంటావా? కేసు పెట్టడం వరకే పోలీస్ ఆన్ డ్యూటీ, ఛార్జ్ షీట్ వేసడం వరకే పోలీస్ ఆన్ డ్యూటీ, తర్వాత ట్రయల్ నడిపించి శిక్ష చేయాల్సిన డ్యూటీ కోర్టుది. ఆ డ్యూటీ గవర్నమెంట్ ఎట్లా చేస్తుందన్నా? ఇప్పుడు ఈ రోజు అంటే సరే మేము ఏదో వెంజన్స్ పాలిటిక్స్ చేస్తున్నామని అన్నారు. జయలలిత గారి మీద శిక్ష పడ్డ రోజులలో 18 సంవత్సరాల కేసు ఎట్లా నడిచిందిరా కదా? అప్పుడు ఎవరు కాపాడినామని? కాబట్టి దయచేసి మీరు తెలుగు కల్లోళ్ళు కౌంటర్ కూడా లేదంటున్నా. సమాజానికి రాంగ్ మెసేజ్ పంపకూడదు. పోలీస్ ఆన్ డ్యూటీ కేసు రిజిస్టర్ చేస్తాడు, నీ ఆస్తులు జప్తు చేస్తాడు, నిన్ను అరెస్ట్ చేస్తాడు, ఎత్తుకపోయి జడ్జి గారి ముంగట ప్రొడ్యూస్ చేస్తాడు. దేర్ ఎండ్స్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్, దెన్ ద వర్క్ ఆఫ్ ద కోర్ట్ బిగిన్స్. కోర్టును ఇట్లా చేయి అట్లా చేసే అధికారం మనకు లేదు. మీరు చెప్పింది వాస్తవమే కావచ్చు, కేసు వదిలేద్దాము, అవన్నీ వదిలేద్దాం, కనీసం ఆ వ్యక్తిని చర్చకు కూడా తీసుకొస్తలేరు అంటున్నా. ఒక రఘునందన్ రావు మాట్లాడుతుండొచ్చు, ఏ పార్టీ మాట్లాడుతున్నది అంటున్నా నేను. కాళేశ్వరం దాకా పోతారు, మేడిగడ్డ చుట్టూ తిరిగేస్తారు, మేడిగడ్డ పంప్ హౌస్ చూడరు, మల్లన్న సాగర్ చూడరు, ఇవన్నిటి గురించి బాధ్యత చేస్తారు. మేము పోయినాం కదా కిషన్ రెడ్డి గారితో, మేము పోయినాం. మేడిగడ్డకు పగులు వచ్చిన తెల్లారే మేము పోయినాం, భారతీయ జనతా పార్టీగా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మేము ఏం అడిగినాం? మేము డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటే వెంజన్స్ పాలిటిక్స్ అని చెప్తారు. అందుకని ముఖ్యమంత్రి గారు మీరు ప్రతిపక్ష నాయకుని హోదాలో ఒక ఉత్తరం ఇచ్చిర్రు మాకు, సిబిఐ విచారణ జరిపించమని. ఆ ఉత్తరంలో ఒక్క అక్షరం మార్చకుండ్రి, పైన డేట్ మార్చుండ్రి, కింద పిసిసి అధ్యక్షుడు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ అని ఒక పదం రాసి పంపుతారని 100 సార్లు అడిగినాం. ఎందుకు పంపుతలేరో వారిని అడుగురు, మమ్మల్ని అడిగితే ఎట్లా? వాళ్ళని అడుగుతాం. మీ సీట్లో వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళని ఇంకా గట్టిగా క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తాం. సరే, ఇది ఇంకొక వైపు ఉంటే గవర్నమెంట్ని కూల్చబోతున్నారట. ఎంపీ లక్ష్మణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, వారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు. డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అని. ఎట్లొచ్చే అవకాశం ఉంది? లక్ష్మణ్ గారు అన్న మాట ఏంటంటే, మీరు మాకు ఇక్కడ మెజారిటీ ఎంపీ స్థానాలు మాకు ఇస్తే డబుల్ ఇంజన్ సర్కార్ రావడానికి మార్గం సుగమం అవుతుంది అన్నారు. మీరు కావాలంటే వారు బయట ప్లే చేసి చూడండి.
మార్గం సుగమం అవుతుంది అంటే మేము ప్రభుత్వాన్ని కూలుస్తున్నామని చెప్పలేదు. మరి ఇంకో మాట చెప్పారు, నిన్ననే జరిగింది, నిన్న కూడా అన్నారు, నిన్న సాయంత్రం జరిగింది చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ముఖ్యమంత్రి గారు అంటే ఒక గేట్ తీసినా అని చెప్తున్నారు. గేట్ తీస్తే బయట వాళ్ళు లోపలికి రావడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో లోపల ఉన్న వాళ్ళు బయటికి పోవడానికి కూడా అన్ని అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిత్రమా జాగ్రత్త పడమని చెప్పారు తప్ప మేము ఈ ప్రభుత్వాన్ని కూలుస్తామని ఎప్పుడు బీజేపీ చెప్పలేదు. దయచేసి ఇచ్చినట్టే కదా అది? కాదు. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని కోరుకునేటువంటి ఒక విఘ్నునిగా నీ పక్కన ఏదో ప్రమాదం వస్తుంది అని చెప్తా ఉన్నాం. బిల్డింగ్ గోడలు కదులుతున్నాయి, రగన బయట కూరుకుదాం అంటే నేను ఇచ్చినట్టు అవుతుంది. అది ప్రమాదం అంటే ఎవరి రూపంలో వస్తుంది ప్రమాదం? అరే నువ్వు బీఫామ్లు ఇచ్చి గెలిపించుకున్నావు 64 మంది ఎమ్మెల్యేలు. నీ 64 మంది ఎమ్మెల్యేలు నీ వెనకాల నిలబడ్డంత సేపు నీ ప్రభుత్వాన్ని ఎవడు కూలగొడతాడు కదా? ఎట్లా కూలుతుంది ప్రభుత్వం? ఆ 64లోకి వెళ్ళి 10 మంది బయటకు వస్తే నీ ప్రభుత్వం కూలుతుంది. అవో ఆ ప్రమాదం రాకుండా జాగ్రత్తగా చూసుకో, నీ పక్కన ఈ పక్కన ఆ పక్కన అని బాంబులే కనబడుతున్నాయని ఒక హితునిగా చెప్పి ఉంటారు. ఆ బాంబు ఏందంటారు, నేను ఆ బాంబు ఏ రూపంలో వస్తుంది? బీజేపీ వాళ్ళ పార్టీ రూపంలోనే, బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ రూపంలోనే. మేమెందుకు పోతామన్నా? ఎవరో ఒకరు లాగితేనే కదా. మేమెందుకు లాగుతాం? మాకేం ఎవరు రాంది? 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము ఎట్లా వస్తాం అధికారంలోకి? గేటు మీద నుంచి దుంకిన ఆయన ఎటుపోవాలి? గేటు మీద నుంచి దుంకుతలేరన్నా, గేటు తీసుకొని వస్తున్నారు. అదే కదా చెప్తుంది. ఎక్కడికి వస్తున్నారు? ఏడిపోతుర్రు. మీ దాంట్లో మీ దాంట్లోకి ఎందుకు వచ్చారు? ఎక్కడికి పోతున్నారు? అయితే ఇటు పోతురు, లేకపోతే అటు బొమ్మ బొరుసు అవుతుంది, బొరుసు బొమ్మ అవుతుంది. వాళ్ళే ఆడుకుంటుర్రు. ఓసారి గులాబీ రంగు ఎత్తురు, ఓసారి 3 రంగులు ఎత్తురు. ఎవరన్నా నేను పోయిన దానం నాగేందర్ అన్న అంతకుముందు ఏమి ఉండనే? అందులోంచి ఇందులోకి వస్తారు, ఇందులోంచి అటు కూడా పోయిర్రు. పోతారు ఎందుకోరే? 2 రోజులు భూమి గుండ్రంగా ఉంటది కదా, ఇప్పుడు ఇటు తిరుగుతురు. 2 రోజులు అయితే ఇటు తిరుగుతారు, అంతే తేడా. సో మీ పాత్ర ఏం లేదా? మా పాత్ర ఎందుకు ఉంటది అన్న? కూల్చాలన్న ఆలోచన ఏం లేదా? మాకెందుకు ఆలోచన? అవకాశం వస్తే మాకు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓ 10 మంది వస్తే మాకు ప్రభుత్వం వస్తుంది అంటే మా దగ్గర రావడానికి ఎవరైనా ఆలోచిస్తారు. మా దగ్గర రావాలంటే ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ మొత్తం మా దగ్గర రావాల్సి. ఇప్పుడు బీఆర్ఎస్ నీకు మొత్తం ఖాళీ చేసే ప్రయత్నంలో 39 బీఆర్ఎస్ 8 బీజేపీ. ఎంత అవుతుంది? 47 తోటి అధికారంలోకి వస్తావా? ఇంకొక 13 కావాలి. ఎంఐఎం అటు ఉంటాయని చెప్పింది కదా. అసలు వయసు చార్మినార్ కాడ చాక్లెట్ నోట్లో పెడుతూ చెప్పింది కదా, మేము నీతోటే ఉంటాం, 5 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రి ఉంటావు అని చెప్పారు కదా. మీరు గట్టిగా పనిచేసే వాళ్ళు న్యూట్రల్ గా ఉంటారు. ఎవరు? ఎంఐఎం వాళ్ళు. న్యూట్రల్ ఉంటే మాకేం లాభం? కాంగ్రెస్ 64 ఉన్నారు, మాకు 47 అయిన ఎట్లా అవుతుంది ప్రభుత్వం? అదే అంటే ఇందులో నుంచి ఒక 13 ఇట్లా లాగితే అయిపోయాయి. మేమెందుకు లాగుతాం? మాకేం అవసరం? మాకేం అవసరం లేదు. అట్లాంటి ప్రయత్నాలు మీరు మీ బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి మీ ఎమ్మెల్యేలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, వాళ్ళ విశ్వాసాన్ని మీ మీద ఉంచుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటది. మీరా పని చేయక మా మీద ఏడిస్తే ఎట్లా? నువ్వు సరిగా నీ పాత్ర నువ్వు సరిగా పోషించక ఏమంటారంటే, రేపు ఒకవేళ పొరపాటున వాళ్ళు మీరు లాగినా ఇంకేమన్నా చేసినా వాళ్ళు వద్దంటే డోర్ దగ్గర నిలబడ్డరా, మనం మేమేం చేయాలి, పార్టీలోకి వచ్చినారు అని చెప్తారు. అంటే అప్పుడు మీరు కాపాడుకోలేకపోయినారు, దానికి మేమేం చేస్తాం? బీఫామ్ ఎవరు ఇచ్చారు? బీఫామ్ ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది? 64 మంది. 64 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రభుత్వం కూలిపోతుందా? కూలిపోదు కదా. 64 నుంచి ఎందుకు బయటకు పోతారు 10 మంది? ఉన్న ప్రభుత్వాన్ని ఎందుకు కూలగొట్టుకుంటారు? సొంత పార్టీని ఎందుకు నాశనం చేసుకుంటారు ఎవరైనా? అదే ఆలోచించాలి మీరు. ఆ పొరపాటు చేయకండి అని లక్ష్మణ్ గారు ఎల్డర్లీ పర్సన్ గా ఒక సలహా ఇచ్చారు తప్ప మిమ్మల్ని కూలగొడతాం. అక్కడ 300-350 వచ్చి 8-10 400 వస్తాయి మాకు. 350 ఎందుకన్నా 450 అటు ఇటు అనుకుందాం. సరే నిజంగానే 400 వస్తాయి, ఈడ ఒక 8-10 సీట్లు వస్తాయి, ఇంకా మీరు ఆగరు కదా. 15 సీట్లు వస్తాయి, ఎందుకు ఆగమన్నా? మోదీ సార్ రాలేదా అన్న? మాకు 273కి 303కి ఇచ్చారు. ఆగకుండా ఎవరైనా నాస్తి గుంజుకున్నామన్నా? జమ్మూ కాశ్మీర్ మాది మేము తీసుకుంటామన్నాం, బిల్లు పాస్ చేసినాం. 500 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది రామ మందిరం, మాది మేము కట్టుకుంటామన్నాం, కట్టుకున్నాం. ట్రిపుల్ తలాక్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆడపిల్లలకి, వాళ్ళకి న్యాయం చేస్తామన్నాం, ట్రిపుల్ తలాక్ తెచ్చినాం, రద్దు చేసినాం. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి మహిళల హక్కుల కోసం ఒక చట్టం తీసుకొచ్చినాం. మస్తు మంది దంపుడు ఉపన్యాసాలు మస్తు ఇచ్చిపోయారు. మేము తెచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు 33%. దీనికోసం ఉపయోగించిన మాకు వచ్చిన అధికారాన్ని తప్పి మేము ఎక్కడ అధికారాన్ని దుర్వినియోగం చేయాలి. ఏం చేస్తే ఇట్లా ఎందుకుంటది అన్న? రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ని ఖాళీ చేయబోతున్నారా టోటల్ గా? మేమెందుకు ఖాళీ చేస్తామన్నా? చంద్రశేఖర్ రావు గారు చేసినటువంటి పొరపాటు నేను 100 సార్లు 100 డిబేట్లలో చెప్పిన రాగన్న. మొదటిసారి ఆ పదం ఆడింది నేనే. నేటి ఫిరాయింపు దారులే రేపు పిరంగులు అవుతారు కేసీఆర్ గారు, నేను కూలగొడతారు, నేను బొంద పెడతారు అని చెప్పిన. లేదు మంచి కనబడుతురు అని అల్మించుకున్నావు. ఇలా ఒక్కొక్కటి అనుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఆ ముగ్గురు తప్ప అందరు పోవడానికి రెడీగా ఉన్నారట. ఆ ముగ్గురిట్లో ఇంకొకరు కూడా పోతాడు. ఎవరు నాకు తెలియదు, ఏం పోతాడు నాకు తెలియదే. కాలం చెప్తుంది కొన్ని సమస్యలకు పరిష్కారం. ముగ్గురు అంటే హరీష్ రావు అంటాడు, అంతే కదా? నాకు తెలియదే. ముగ్గురిట్లో ఒకరు పోతారు, నాకున్న అనుమానం. ఎలా పోతాడు? మీ దాంట్లోకి వస్తాడు అంటున్నారుగా. మీ దగ్గర కూడా రావచ్చు, వచ్చి టీవీ కూడా పెట్టుకో. ఆయన ఎందుకు పెడతాడు? రాజకీయాలు గట్టిగా హార్డ్ వర్క్ చేసే వ్యక్తి కదా. గట్టిగా టీవీలు ఉంటే కూడా మంచి సపోర్ట్. బీజేపీ లాగేసే అవకాశం ఉందన్న? ఎవరిని? హరీష్ రావు. ఆయన ఎవరు?
మీ మెదక్ పార్లమెంట్ ఆయన మా నియోజకవర్గం ఎమ్మెల్యేనే కదా, సిద్దిపేట హరీష్ గారు మా ఎమ్మెల్యే. ఎమ్మెల్యేనే కదా. ఉమ్. సిరిపూర్ ఆయన కూడా కాగజ్ పోతాడని అంటే మరి ఎట్లా సిరిపూర్ కాగజ్ నగర్ నేను హరీష్ గారు పోతారని ఎక్కడ అనలేదు. కేటీఆర్ తండ్రిని కాదని బయటకు వస్తాడా లేకపోతే పోతాడు. కేసీఆర్ పోతాడు. ఎక్కడికి ఎందుకు ఎట్లా పోతాడు? కేసీఆర్ కూడా పోవచ్చు, ఎందుకు పోవద్దు, ఉమ్. బతకాలంటే పోతారు గట్ల ఏముంటుంది. ఇప్పుడు హరీష్ కి ఏమన్నా స్కెచ్ చేస్తున్నారా మీరు 30 మందిని తీసుకొని మేము వచ్చేసి అట్లాంటి తప్పు పనులు తప్పు ఆలోచనలు ఏం చేయాలి. చాలా నీట్గా పొలైట్గా హిందూ సమాజం కోసం ఏం కావాలో అదే చేసుకుంటూ పోతాం. సో హరీష్ ని ఏం టచ్ చేసి అట్లా ఏం లేదు. నాకు అట్లాంటి ఆలోచన లేదు. మన ఇన్నే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు చూసారో లేదు, గాదే ఇన్నే గారు. సో ఒక మంత్రి, కాంగ్రెస్ లో ఉన్న ఒక మంత్రి ఒక 12 మంది ఎమ్మెల్యేలతో రెడీగా ఉన్నాడు, బీజేపీ లైన్ నడిపిస్తా ఉన్నది అని 12 ఓపెన్ స్టేట్మెంట్. అదే 12 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు, ఎంత 20 తోటి ఎట్లయితుంది ప్రభుత్వం? నాకు తెలవక అడుగుతున్నాను. 60 అయితే ప్రభుత్వం వస్తుంది, 20 అయితే రాదన్నప్పుడు యాడ్ అవుతా ఉంటది. ఎట్లా అవుతుంది? ప్లానింగ్ కాంగ్రెస్ వాడు తెల్లారా డిస్క్వాలిఫై చేస్తాడు కదా, స్పీకర్ వాళ్ళ స్పీకరే ఉన్నాడు కదా, డిస్క్వాలిఫై చేయరా? సో ఓవరాల్ గా అంత ఈజీ కాదని అంటారు మీరు, గవర్నమెంట్ కూలిపోవడం అంటే 2 రకాలుగా కమింగ్ 5 years రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు. దాన్ని 2 రకాలుగా చెప్పొచ్చు. ఆయన స్వయంకృత అపరాధం చేసుకుంటే మనం ఏం చేయలేము. మళ్ళీ ఎట్లా అవుతుంది? మళ్ళీ అది ఆయన స్వయంకృత అపరాధం చేసుకుంటే, అదే చెప్తా ఉన్నా, ఆయన స్వయంకృత అపరాధం చేసుకుంటే చెప్పలేను దానికి. ఆయన సరిగా నడిపించుకుంటే సరిగా నడిపి, ఏ సిచ్యువేషన్ వస్తే ఆయనకి ఇబ్బంది అవుతుంది నేను ఊహించి చెప్పలేను. ఆన్ ద డే ఐ విల్ స్పీక్. అది జరిగిన రోజు మాట్లాడుకుందాం, ఊహాగానాల మీద చర్చలు ఎందుకు. కానీ బీజేపీ అంత ఈజీగా ఏం వదిలిపెట్టరు కదా మీ ప్లానింగ్. భారతీయ జనతా పార్టీ స్వంతంగా స్వతంత్రంగా కాషాయం గుర్తు మీద కమలం జెండా మీద ఎదిగి రావాలని కోరుకుంటుంది, ఓపికగా పనిచేస్తుంది, అదే దిశగా అడుగులేస్తా ఉన్నాం. సో మీ టార్గెట్ అయితే 2024లో 400 పార్లమెంట్ సీట్లు గెలవడం మా టార్గెట్. 28లోనే మీరు అధికారంలోకి వస్తారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు వస్తాం. మళ్ళా ఇది యొద్దిగా నాకేం సంబంధం? 28లోనే రేవంత్ రెడ్డి గారు మధ్యలో నాకు పరిపాలించడం ఇబ్బంది అవుతుంది, బావాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పలేము. రేవంత్ రెడ్డి కూడా అట్లా అనొచ్చా? అనొచ్చు కదా. ఎవరైనా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వారిని ఇబ్బంది పెట్టిరు అనుకో, బిడ్డ మీరు ఇట్లా చేస్తున్నారా, డిజాల్వ్ ద అసెంబ్లీ అంటే అప్పుడు నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాం కదా. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ బిఫోర్ ద గవర్నర్. యాక్సెప్ట్ చేయాలి. మీ పాత్ర ఉంటుందా? మా పాత్ర ఏముంటది? నువ్వు మళ్ళీ ముచ్చట చెప్తావు. రేవంత్ రెడ్డి గారు రాజీనామా అయితే మా పాత్ర ఏముంటది? ఓకే, ఆయనకి ఇష్టం లేకపోతే, ఆయన ప్రభుత్వంలో ఆయన మెజార్టీని కోల్పోతున్నారని భావన వచ్చిన రోజు, వాళ్ళ ఎమ్మెల్యేలు అదుపు తప్పిన రోజు, వాళ్ళ పార్టీ పరిస్థితి బాగాలేదని వారు ఫీల్ అయిన రోజు, దెర్ ఇస్ అన్ ఆప్షన్ బిఫోర్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్తున్నా. అంతేగాని రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేయ నేను ఎందుకు సలహా ఇస్తానే, నా మాట వారెందుకు వింటారు? అండ్ ఇంకొక ప్రధానమైన అంశము 100 days పరిపాలన మీద మీ నిశ్చితాభిప్రాయం, నిశ్చితమైన ఒక స్టేట్మెంట్ రూపంలో మీరు ఏం చెప్తారు? 100 days లాస్ట్ నా ఇంటర్వ్యూలో 2 yearly నేను ఇప్పుడు మాట్లాడలేను, కరెక్ట్ కూడా కాదు మాట్లాడడం అన్నారు. సో 100 days రైట్ టైమా ఆర్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని రైట్ టైం అని చెప్పి ఇంకేదైనా మాట్లాడడం ట్రై చేస్తారా? నథింగ్ లైక్ దట్. వాళ్ళు చెప్పిన హామీలని వాళ్ళు మాకు 100 రోజులైన టైం ఇవ్వండి, ఇవ్వాలనే వచ్చినాం, రేపే ఎన్నికలు అయితే కావు అని అన్నారు కాబట్టి అలాగనే కొంచెం టైం ఇవ్వడం అనేది సమంజసం అని చెప్పిన మాట వాస్తవం. వాళ్ళే చెప్పారు 100 రోజులలో చేస్తామని. ఇప్పుడు మెజారిటీ సమస్యల గురించి మనం మాట్లాడుకోవాలన్న, రైతుల్ని ఆశపెట్టింది ఏంది? చంద్రశేఖరరావు గారు 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేదు. మీరు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి, మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని అన్నారు. అయిందా రగన్? కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ అమల్లోకి వచ్చిందా? రాలేదు. ఇంకొక మేజర్ ఇంపాక్ట్ పడింది జనరల్ ఎలక్షన్స్లో. దేని మీద పడింది? ఇప్పుడు మీకు 2,000 వస్తున్న పింఛన్ని మేము 4,000 చేస్తామని చెప్పినాను. ఇస్తున్నా అన్న 4,000 పింఛన్. నువ్వు కొత్త పింఛన్లు ఇయ్యకన్నా, ఈ రోజు దాకా నీ కంప్యూటర్లో ఎంతమందికి 2,000 పింఛన్ ఇస్తున్నావు, వాళ్ళందరికీ 4,000 చేసినావు అన్న? చేయలేదన్న. ఇంకొక మాట చెప్పారు, రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి యువ గర్జనలో యువ సమ్మేళనం పెట్టినప్పుడు ఒక మాట చెప్పిండ్రు, చంద్రశేఖరరావు గారు 3,116 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, ఇయ్యలేకపోయిండు. మీరు మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మేము అందరూ నిరుద్యోగులకి 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిండ్రు అన్న. ఇచ్చిండ్రా అన్న? ఇచ్చిర్రా? లేదు. వాటికి ఎంఎస్పీతో సంబంధం లేకుండా 500 రూపాయలు బోనస్ ఇస్తాం పర్ క్వింటాక్ అన్నారు. వచ్చిందా అన్న రైతన్నలకి? సో ఇవి మాట్లాడినామనుకో, ఈ ఫెయిల్యూర్స్ కావా అన్న? ఇస్తామని చెప్పి ఇవ్వకుండా చేయకుండా ముందుకు పోతున్నటువంటి విషయంలో ఈ ఫ్యాక్ట్స్ కావా? ఇందిరా మిల్లు కట్టిస్తామో అని అన్నారు, కనీసం గైడ్ లైన్స్ ఇచ్చిండ్రా అన్న? ఏదో అప్లికేషన్లు ఏ అని చెప్పి 1,08,00,000 అప్లికేషన్లు తీసుకుంటారన్న. కెన్ యూ మీరు చెప్తారా? ఇగో రేషన్ కార్డులకి ఇన్ని వచ్చినాయి, ఇండ్లకి ఇన్ని వచ్చినాయి, పింఛన్లకి ఇన్ని వచ్చినాయి, వాటి మీద ఒక ఎక్సైజ్ చేసిర్రా? దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అని చెప్పిర్రా? కొన్ని మొన్నటి బడ్జెట్ లోపల ఆ రకంగా అలొకేషన్ చేసిండ్రా? ఇవన్నీ ఏమైనా జరిగినాయా? ఇవేం జరగలేదు అంటే 100 రోజులలో మీ అడుగులు ఇంకా తడబడుతున్నాయి. మీరు చేరాలనుకున్న గమ్యం చేరేందుకు మీ ప్రయత్నాలు అడిగి సాగుతలేవు. ఎంతసేపు డే టు డే ఎట్లా బతకాలని ఆలోచిస్తున్నారు తప్ప
యూ డోంట్ హ్యావ్ ద లాంగ్ అటిట్యూడ్ అనేది నాకున్నటువంటి ఇక్కడ లంక బిందెలు ఉంటాయి అనుకొని వస్తే ఈ మట్టి కుండలు కూడా లేవన్న ఒక లైన్ చెప్తున్నారు కదా. మొత్తం ఆర్థిక సంక్షోభం ఉన్నది. ఒక నెల ఈఎంఐ 1000 కోట్లు కట్టాల్సిన సిచ్యువేషన్ ఉన్నది. అన్న సమాచార హక్కు చట్టం మీద మొత్తం సమాచారాన్ని మీ ఆఫీసులో పెట్టుకున్న గౌరవ రేవంత్ రెడ్డి అనేటువంటి పార్లమెంట్ సభ్యునికి ఆడ లంక బిందెలు ఉన్నాయా మట్టి కుండలు ఉన్నాయా తెలియదా? బడ్జెట్ ఎంత, బడ్జెట్ లో ప్రతిపాదనలు ఎంత, ఖర్చులు ఎంత వారికి తెలియకుండానే ఉంటుందా అన్న? వారే చెప్తారు కదా, నేను జడ్పీటీసీ చేసిన, ఎమ్మెల్సీ చేసిన, ఎమ్మెల్యే చేసిన, ఎంపీగా చేసిన, మస్తు అనుభవం ఉంది అంటారు కదా. లంక బిందెలు ఉంటాయా మరి? ఏ ప్రభుత్వం దగ్గర లంక బిందెలు ఉంటాయా? సి యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద అఫైర్స్. ఫైనాన్స్ ఏముంది, ఎట్లా చేసుకోవాలి, దాంట్లో మన ప్రయారిటీ ఏందనే చూసుకోవాలి. 2 లక్షలు నీ ప్రయారిటీ కాదు, 4000 నీ ప్రయారిటీ కాదు, రేషన్ కార్డు నీ ప్రయారిటీ కాదు. నీకేదో 4 రంగురంగుల పథకాలను చూపెట్టి ఇదే మొత్తం గ్యారంటీలు అమలు చేసినామని అంటే ఎట్లయితుంది? సో బేసికల్గా నిన్ను ప్రజలు ఎందుకు నమ్మిండ్రు అంటే 2 లక్షల రుణమాఫీ కావాలని, 4000 పెన్షన్ రావాలని, 4000 నిరుద్యోగ వృత్తి రావాలని, ఇట్లా బేసికల్గా వాళ్ళు చెప్పారు. ఇంకేం చెప్పిండ్రు? రైతులకి నెలకి వాళ్ళు సంవత్సరానికి 12,000 ఇస్తారు, మేము 15,000 ఇస్తామని చెప్పారు. కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. ఇవన్నీ మాటలు చెప్పారు. ఇవేం జరుగుతలేవు అనేది మేము మీ ద్వారా ప్రజలకు గుర్తు చేయాలనుకుంటున్నాం. 100 days లో కొన్ని చేయగలిగినామని, ఏదో ఫ్రీ బస్సు, 200 యూనిట్ల పవర్ ఫ్రీ, 2500 రూపాయలు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఇవన్నీ చెప్తున్నారు కదా. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది మొన్న పథకం ప్రారంభించిండ్రు. ఇంకా ఎవరికి ఆ స్కీమ్ కింద సిలిండర్లు ఇస్తలేరు. సిలిండర్ ఇవ్వాలన్నా పైసలు ఇవ్వాలని ఇంకా దాని గైడ్ లైన్స్ కానీ తర్జన భర్జన కాడున్నారు. 200 యూనిట్లు అంటే 201 యూనిట్ అయితే మళ్ళీ 1 యూనిట్ కాడ నుంచి మొత్తం కట్టాలంటారు. దాంట్లో కన్ఫ్యూజన్ ఉంది. వాళ్ళు చెప్పిన దాంట్లో ఫ్రీ, మహిళలకు ఫ్రీ బస్సు. ఎందుకు? ఆర్టీసీకి వెంటనే బిల్లు టికెట్ కట్టాల్సిన అవసరం లేదు కదా, 5 ఏళ్ల తర్వాత చూసుకుందామని చేసిరు అంతే. అంతకుమించి మీరు చేసింది ఏముంది? మీ ప్లానింగ్ ఎక్కడ యాక్యురేట్గా ఉంది? డబ్బులు నిజంగా ప్రజలకు చేరి పేదోడికి లాభం జరిగే స్కీమ్లలో మీరు ఎక్కడ చేసిండ్రు? కనబడేటువంటి కథలు పడడానికి కొన్ని చూపెడుతున్నారు మీరు. ఒరిజినల్ గా మీరు చెప్పిన ప్రామిసెస్ గురించి ఎందుకు ఇచ్చేస్తలేరు అనేది తెలంగాణ సమాజం. ఒకవేళ అదే ప్లేస్ లో మీలాంటి వాళ్ళు ఎవరైనా కూర్చుంటే మీరు ఇవన్నీ చేయగలుగుతారా? లేదు మీరు ముందుగానే తెలుసుకొని ఇవన్నీ ఈ హామీలు మేము ఇవ్వకపోయే? భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా మేనిఫెస్టోలో? అట్లా ఇచ్చిందా అన్న? మాకు కూడా అధికారంలోకి రావాలని కోరుకుంటే కదా ఎన్నికల కంటే ముందు. కానీ ఆచరణ సాధ్యం కానీ అలవిగానటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవన్నీ మేము చెప్పగలుగుతామా? మరి మేము చెప్పాలి కదన్న. మా మేనిఫెస్టోలో చెప్పినామా? మేము ఎందుకు చెప్పలేమంటే వీ నో ద సిచ్యువేషన్ ఆఫ్ ద స్టేట్ ఫైనాన్సెస్. రేవంత్ రెడ్డి గారు ఏదైనా చేసి అధికారంలోకి రావడం కోసం కొట్లాడిరు తప్ప వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే వారే చెప్పారు ఖాళీ కుండలు ఉన్నాయని. ఆయన 2 మాటలు చెప్పాలనుకుంటుండే జనానికి. ఒకటి, నా ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ప్రయత్నం జరుగుతుంది అనేది రిపీటెడ్గా చెప్దాం అనుకుంటుండు. రేపు ఒకవేళ వాళ్ళ పార్టీ వాళ్ళు గులగొట్టినా ఇది బీజేపీ వాడు గులగొట్టిండు, బీఆర్ఎస్ వాడు గులగొట్టిండు అని బురద తల్లితందుకు. 2, ఇక్కడ లంక బిందెలు లేవు, ఖాళీ బిందెలు లేవు, ఏం లేవు, కుండలు ఉన్నాయో ఎప్పుడైనా వలిగిపోతాయని ఆయనే చెప్పదలుచుకున్నాడు. కాబట్టి నేను ఇప్పుడు ఇవన్నీ ఏం చెయ్యను, మీరు ఓపికగా ఉండరు అని చెప్పదలుచుకున్నాడు ఆయన. ఇంత క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు కదా. వారు చెప్పిన మాటలు నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. నేనేం కొత్త కవిత చెప్తలేదు. ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల మీద మీ వర్షన్ ఏంటి? అంటే ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు పార్టీ ఫిరాయించే అవకాశం? వెరీ అన్ఫార్చునేట్ రాగన్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. నా మొదటి నుంచి నాది ఒకటే ఒక విజ్ఞప్తి. నిజంగా మీకు పార్టీ నచ్చలేదు, మీరు ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిర్రు, ఇంకో పార్టీలోకి పోదాం అనుకుంటున్నారు. మీరు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిర్రు, మీకు బీఆర్ఎస్ నచ్చలేదు, కాంగ్రెస్లో పోన్రి. బట్ యూ రిజైన్ వాట్ ఎవర్ ద షిప్ యూ గాట్. ఇప్పుడు నేను ఓడిపోయినా, నేను ఎడిపోయినా ఎడికైనా పోవచ్చు. భారత రాజ్యాంగం నాకు ఫెసిలిటీ ఇచ్చింది. కానీ మీరు ఒక ఎమ్మెల్యే గెలిచిరు కదా, ఒక పార్టీ గుర్తు మీద గెలిచిండ్రు కదా. మీరు పార్టీ మారాలి అనుకున్నప్పుడు దయచేసి మీరు ఆ పార్టీని త్యాగం చేసి మళ్ళీ ఎన్నికలకు పోతే బాగుంటుంది. దానం నాగేందర్ గారు ఇంతకుముందు అట్లా త్యాగం చేసిరు. మరి ఈసారి ఎందుకు ఆలోచిస్తుండో నాకు తెలియదు. ఎందుకంటే వారు తెలుగుదేశం పోయి తెలుగుదేశం గెలిచిరు. ఆసిఫ్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయింది, మళ్ళీ గెలిచిరు. ముందు వారు తెలుగుదేశం గుర్తు మీద గెలిచిరు. నాకు నచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా చూడలేకపోతున్నా అని చెప్పి రిజైన్ చేసిరు. పోయి కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేసి ఓడిపోయింది. సో అంత ధైర్యం ఉన్న దానం నాగేందరు మరి ఇలా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసి గెలిచిండు. నచ్చలే చంద్రశేఖరరావు గారు. మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గర పోదాం అనుకుంటున్నారు, పోండి. అది ప్రజాస్వామ్యం మీకు ఇచ్చిన స్వతంత్రం, మన భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు. కానీ గతంలో ఎట్లయితే మీరు ఒకసారి ఒక చరిత్ర క్రియేట్ చేసిర్రో, గెలిచిన 3 నెలలకి అప్పుడు ఆడ వారేసిపోయిర్రో, ఇప్పుడు కూడా వారేసిపోతానా నీ గురించి ఎవరు మాట్లాడకపోతారు. మీకు గౌరవప్రదంగా ఉంటుండే. మీ పార్టీలోకి వచ్చే వాళ్ళకి కూడా అదే చెప్తారా మీరు? ఎక్కడైనా నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజాస్వామ్యం బతకాలంటే ఈ రఘులాంటాడో ఆ రఘులాంటాడో రేపు రాజకీయాల్లో మనగలగాలనుకుంటే, బతకాలనుకుంటే, రాజకీయం పరిశుద్ధంగా కనబడాలనుకుంటే నెక్స్ట్ జనరేషన్కి ఎవరు ఏ పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి పోయినా మీకు ఏదైనా ఆ పార్టీ ద్వారా, ఆ పార్టీ బీఫామ్ ద్వారా ఏదైనా పదవి వస్తే దయించి దానికి రిజైన్ చేసిపోయి మీ చిత్తశుద్ధిని,
మీ క్వాలిటీని ఉమ్. నిరూపించుకోండి అనేది నేను మీ ద్వారా ప్రజలకి లేదా నాయకులకు చెప్పదలుచుకున్నటువంటి అప్పీల్. ఇప్పుడు మెదక్ సంబంధించిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీ ఇంక్లూడింగ్ మీ మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కూడా, సో వీళ్ళంతా అదే బీఆర్ఎస్ లో ఉండే అవకాశం ఉందా? సో నేను జ్యోతిష్యం చెప్పలేను, బట్ అంటే ఇప్పుడు ఎందుకంటే మీరే అన్నారు కదా. ముఖ్యమంత్రి గారిని అయితే కలిసి వచ్చారు. ఆ కలిసి రావడం వెనకాల ఏమైనా కుట్రలు ఉన్నాయా, బెదిరింపులు ఉన్నాయా, బ్లాక్ మెయిల్ ఉందా అనేది నాకున్నటువంటి సమాచారం. మీరే అన్నారు కదా కవిత ఎంటర్ అవుతుంటే హరీష్ రావు కోపం వచ్చి రేవంత్ రెడ్డి దగ్గరికి పంపించిండు అని అన్నారు. మరి ఇప్పుడు హరీష్ హోల్డ్లో ఉన్నట్ట నలుగురు? అంటే ఆ జిల్లాకు మంత్రిగా పనిచేసినారు కాబట్టి వారి హోల్డ్లోనే వారి కంట్రోల్లోనే ఉంటారు అనేది నా ఉద్దేశం. అంటే మరి ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్లోకి పోనట్టే కదా ఆ లెక్కన. చూస్తారు కదా, 2 రోజులు అయితే తెలుస్తుంది కదా. ఎక్కువ రోజులు కూడా టైం అడుగుతలేరు వాళ్ళు. తొందర హరీష్ ని వ్యతిరేకించి అడుగు బయటకు వేసే అవకాశం ఉంటుందా? వాళ్ళు గేట్లు తీసిరు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇస్తానన్న తర్వాత ఎవరెడ్డి పోతారు అనేది ఎట్లా చెప్పొస్తారు. సో ఓవరాల్ గా ఇప్పుడు బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? కేసీఆర్ పరిస్థితి బీఆర్ఎస్ విల్ బి బిగ్ జీరో ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్స్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైతే అనేది మీరు చూస్తారు. జూన్ 30 కల్లా మీకు పార్టీ భవిష్యత్తే కనబడుతుంది. అట్లా ఇప్పటికే కనబడుతుంది. జూన్ 30 కల్లా అయిపోతుంది. జూన్ 4 రిజల్ట్ వస్తే జూన్ 30 కల్లా అయిపోతుంది. కేసీఆర్ అంత ఈజీగా అరే ఒక మూమెంట్ లో ఉన్నప్పుడు జీరో నుంచి పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కదా. ఇప్పుడు దెబ్బలు తగిలినప్పుడు తీసుకురావాలి. నా కుటుంబ సభ్యులకు అన్యాయం అయిందని చెప్పాలా? ఏం చెప్పాలి ఇప్పుడు? సరే, తెలంగాణ అనేటువంటి ఒక పదాన్ని సాధించినవని చెప్పి నీకు ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చినావు. ఎవరిని పట్టించుకున్నావు నువ్వు? అధికారులతో మాట్లాడలే, ఎమ్మెల్యేలతో మాట్లాడలే, మంత్రుల్ని కలవలేదు. నువ్వు మోనార్క్ లాగా ఫీల్ అయిపోయినావు. ప్రజాస్వామ్య అర్థాన్ని నియంతృత్వం వైపు మలిచినావు. ఎట్లా కుదురుతుంది రగన్న? అట్లా తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడినాం? సెల్ఫ్ రెస్పెక్ట్ లేదని కొట్లాడినాం. తెలంగాణ వచ్చినాక కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఎందుకు లాభం? ఏం మూమెంట్ చేస్తారు ఇప్పుడు చంద్రశేఖరరావు గారు? ఏమైనా కన్విన్స్ చేస్తారు ప్రజల్ని? 10 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే మళ్ళీ దేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లికి కనీసం ఎమ్మెల్సీ ఇచ్చుడు చేత కాలే మీకు. ఎట్లా నమ్మాలి మిమ్మల్ని ప్రజలు? 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళకి కంపెనీలు నడిపేటోళ్ళు, గ్రానైట్ క్వారీలు తీసేటోళ్ళు, మందుల దుకాణాలు పెట్టేటోళ్ళు, వాళ్ళకి 100 కోట్లకి నువ్వు రాజ్యసభలు అమ్ముకుంటు మందు గోళీలు ఇచ్చేటోని కూడా ఇత్తి ఆఖరికి. ఎట్లా గిట్లా? మందు గోళీలు ఇచ్చడం కంటే శంకరమ్మ గొప్పది కదా, కనీసం ఎమ్మెల్సీ లేకపోతే ఎట్లా గిట్లా అయితే? ఇప్పుడు సామాజిక న్యాయం అన్నది ఈ గవర్నమెంట్ లో లేదన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మీరు దాన్ని ఏకీభవిస్తున్నారా? ఒకే వర్గం చెందిన వాళ్ళు గత ప్రభుత్వంలో ఎట్లాగైతే ఒక కమ్యూనిటీ ఉందో ఇప్పుడు ఒక కమ్యూనిటీ ఉందన్న ఒక ఆరోపణ చాలా తీవ్రంగా వస్తుంది. పోయిన ప్రభుత్వంలో లేదు, ఈ ప్రభుత్వంలో లేదు. ఎందుకంటే తెలంగాణ సోషల్ కాంపోజిషన్ ఈ సంథింగ్ డిఫరెంట్ రగన్న. 185% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్న ఈ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన వాళ్ళకి దక్కాల్సిన ఏం దక్కలేవు. ఏదో కులగణన ఏతానంగానే సపోర్ట్లు కొట్టుడు, లేకపోతే కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేయగానే సపోర్ట్లు కొట్టుడు కాదు. క్యాబినెట్లో వాట్ ఈజ్ యువర్ కాంపోజిషన్ చూడమన్నారు, ప్రజలకి అర్థమవుతుంది కదా. ఎంతమంది ఉండాలి? 55% బీసీలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 55% మంత్రులకు అవకాశం ఇచ్చినరా ఇవ్వలేదా చూడు. చంద్రశేఖరరావు గారు చేసిన తప్పే రేవంత్ రెడ్డి గారు చేస్తురేమో అని అనిపిస్తుంది నాకు. ఎంతమంది ఉన్నారు మంత్రులు అక్కడ? అదొకసారి ఆలోచించాలి ప్రజలు. దళితుల పర్సెంటేజ్ ఎంత? దాదాపు 17-18% ఉంటారు దళితులు. వాళ్ళకి ఇచ్చిన మంత్రిత్వ శాఖలు ఎన్ని, ఏ శాఖలు ఇచ్చిర్రు, ఎవరున్నారు అక్కడ? అందుకని పోయినసారి ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో అదే అడుగులలో రేవంత్ రెడ్డి గారు పోతున్నట్టు కనబడుతుంది తప్ప కొత్తగా ఏం కనబడుతుంది మీకు? ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఏం నడుస్తున్నదో మీలాంటి వాళ్ళ ఫోన్లో కూడా చాలా అన్ని విన్నారు, చాలాసార్లు చెప్పినాం. ఇప్పటి ప్రభుత్వం కూడా ఆ ప్రాసెస్ చేయొద్దని కోరుకుంటుంది. అంటే గత ప్రభుత్వంలో జరిగిన మొత్తం చూస్తున్నారు కదా మీరు, ప్రణీత్ రావు పోయి ప్రణీత్ రెడ్డి రావద్దని కోరుకుంటున్నాను నేను. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు జరగొద్దని కోరుకుంటున్నా. అంటే ఎక్కడ వరకు వెళ్ళొచ్చు కేసు? అంటే మీ సెంట్రల్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. చాలా మంది రిమాండ్ అవుతారు దాంట్లో. ఫోన్ ట్యాపింగ్ ఈజ్ అన్ ఇల్లీగల్, ఇట్ ఈస్ అన్ అఫెన్స్. అట్లా చేసి వ్యక్తుల ప్రైవేట్ జీవితానికి భంగం కలిగిస్తే దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు, చేయమన్న వాళ్ళు, ఆ ఎక్విప్మెంట్ కొనిచ్చిన వాళ్ళు, కొన్నోళ్ళు, రూమ్ నడిపిన వాళ్ళు అందరూ పోవాలి కదా. ఒక్కరిని ఎట్లా బాధ్యత చేస్తావు? ఒక ఆఫీసర్, ఒక డిఎస్పీ స్థాయిలో ఉన్న ఆఫీసరు ప్రత్యేకమైనటువంటి ఎక్విప్మెంట్లు తెచ్చుకొని, రూములు తయారు చేసుకొని, సర్వర్లు పెట్టుకొని, వార్ రూమ్లు ఎట్లా పెట్టుకోగలుగుతాడు? ఖచ్చితంగా దాని వెనుకాల ఏదో ఉంటది, ఉన్నది ఎవరనేది తెలుసుకోవాలి. ఎంత పెద్ద కేసుగా దీన్ని చూడాలి మనం? అంటే దేశద్రోహమే కదా, దేశద్రోహమే కదా. నువ్వు నీకు వచ్చిన సమాచారాన్ని ఏం చేసినావు ఎవరికి తెలుసు? అవును, తెలియదు కదా. అందుకని 120B పెట్టి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో చాలా రిమాండ్లు జరిగే అవకాశం ఉందా ఒకవేళ కరెక్ట్ గా చేస్తే? అంటే నీవు పోలీసు అని, నేను పోలీసు అని, ఎందుకు రబాయని ఎక్కడైనా పోలీసు వాళ్ళు రాజీ పడితే నాకు తెలియదు. కానీ ఇప్పుడు సెంట్రల్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది కదా ఈ చట్టం ఇదంతా. అంటే వాళ్ళు టెలిఫోన్ యాక్ట్, టెలిగ్రాఫ్ యాక్ట్, పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన చట్టాలు ఇవన్నీ పెట్టి
ఇది విస్తృతమైనటువంటి స్థాయిలో ఉంది. పక్క రాష్ట్రాలలో కూడా కొంతమంది వీళ్ళు విన్నారు. ఓకే. సో ఇది మా దగ్గర ఆధారం ఉందంటే అప్పుడు సిబిఐయో ఇంకెవరో వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఒకవేళ పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగితే చాలా మంది పోతారు. ఇప్పుడు మీ బై ఎలక్షన్ అప్పుడు కూడా పెద్ద ఎత్తున జరిగింది. బై ఎలక్షన్ జరిగింది, మొత్తం విన్నారు. నేను చాలా సార్లు చెప్పాను, నేను విన్నారు. ఫోన్ మొత్తం వింటున్నారు. అదే కదా దురదృష్టం. దరిద్రం ఏంటంటే ప్రగతి భవన్ లో ఉన్న ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు కూడా చేసి వినడం ఏంటంటే ఇక అంత గొప్ప తెలివికలు అన్నట్టు వాళ్ళ ఆఫీసర్స్. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు అట్లా. సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రఘునందన్ రావు గారు. సో ఎంత మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? గెలిచేస్తాను, ఎందుకన్నా ఇప్పుడు వేరే మాటలు ఎందుకు, గెలిచేస్తానేంత వరకు కన్ఫైన్ కండి. అంతే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇది మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.